So these are the 5 rules. Then you can proceed to solve some circuits. Find the equivalent circuit of the combination shown in the figure between the points P and N. సో ఇక్కడ చూడండి, ఒక సింపుల్ సర్క్యూట్ ఉంది. దెర్ ఆర్ 3 కెపాసిటర్స్ ఇన్ దిస్ సర్క్యూట్, C1, C2, C3. నౌ విచ్ ఆర్ ప్యారలల్, విచ్ ఆర్ సిరీస్ అనే మన కన్ఫ్యూషన్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం 5 రూల్స్ని బ్లైండ్గా ఫాలో అవ్వడం అనేది మనకి ఈజీ. సో ఫస్ట్ ఐడెంటిఫై ద పాయింట్స్ బిట్వీన్ వేర్ వీ వాంట్ ద ఈక్వివలెంట్ కెపాసిటెన్స్. అది ఆల్రెడీ వాళ్ళు బిట్వీన్ పాయింట్స్ P అండ్ N అని ఇచ్చారు. ఇక్కడ P అండ్ N 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దట్ అవర్ జాబ్ ఇస్ డన్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం ఛార్జెస్ అలొకేట్ చేయాలి. ఛార్జెస్ అలొకేట్ చేసినప్పుడు జస్ట్ ప్లేట్స్ కూడా లేబుల్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ ఎన్ని ప్లేట్స్ ఉంటాయి, టోటల్గా 3 కెపాసిటర్స్ ఉంటే ఈచ్ కెపాసిటర్ హ్యాస్ 2 ప్లేట్స్, టోటల్ 6 ప్లేట్స్ ఉంటాయి. సో ఫస్ట్ C1 కెపాసిటర్ దగ్గర A1, A2 2 ప్లేట్స్ ఉన్నాయి. A1 ప్లేట్ మీద ఛార్జ్ Q, A2 ప్లేట్ మీద ఆబ్వియస్లీ -Q ఛార్జ్ రావాలి, -Q వచ్చి. P అండ్ N మధ్య బ్యాటరీ కనెక్ట్ చేయాలి. సో బ్యాటరీ కనెక్ట్ చేసుకున్నాం. తర్వాత పైన ఉన్న కెపాసిటర్ని C2 అని లేబుల్ చేసాం. దాని మీద 2 ప్లేట్స్ ఉంటాయి, A3 అండ్ A4. A3 మీద ఛార్జ్ Q1 అని అలొకేట్ చేస్తున్నాం. ఎందుకని, ఇక్కడ బ్రాంచ్ అయింది, మధ్యలో బ్రాంచ్ అయింది ఛార్జ్. సో ఛార్జ్ ఇక్కడి నుంచి వచ్చి 2 బ్రాంచెస్ కింద విడిపోవడం వల్ల ఒక బ్రాంచ్ ద్వారా వెళ్ళే ఛార్జ్ని మనం Q1 అని తీసుకుంటున్నాము. సో Q1 ఈజ్ ద ఛార్జ్ ఆన్ C2. కరెంట్ లాగా ఇది మూవ్ అవుతుందని అనుకోకూడదు మనం యాక్చువల్గా, అందుకని ఛార్జ్ త్రూ అని చెప్పడానికి బదులు ఛార్జ్ ఆన్ అని కూడా చెప్తారు జనరల్గా. సో ద ఛార్జ్ ఆన్ ద కెపాసిటర్ C2 ఈజ్ Q1. ద ఛార్జ్ ఆన్ ద కెపాసిటర్ C3 ఈజ్ ద రిమైనింగ్ ఛార్జ్. రిమైనింగ్ ఎంత ఉంటుంది, Qలో Q1 తీసేస్తే Q minus Q1. సో Q minus Q1 ఈజ్ ద ఛార్జ్ ఆన్ ద కెపాసిటర్ C3. సో దాంట్లో 2 ప్లేట్స్ ఉన్నాయి, A5, A6. ఒక దాంట్లో పాజిటివ్ ఉంటే Q minus Q1, నెగటివ్ ఛార్జ్ ఉండాలంటే -Q minus Q1. ఈ రకంగా మనం స్టెప్స్ ఫాలో అవుతున్నాం. సో ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద పాయింట్స్, దెన్ కనెక్షన్ ఆఫ్ ద బ్యాటరీ, దెన్ అలొకేషన్ ఆఫ్ ఛార్జెస్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, పొటెన్షియల్స్ అలొకేట్ చేయాలి. పొటెన్షియల్ బ్యాటరీ పొటెన్షియల్, టోటల్ పొటెన్షియల్ V, Pకి Nకి మధ్య పొటెన్షియల్ V అని తీసుకుంటే ఇక్కడ C1 దగ్గర డివైడ్ అవుతుంది, C2 దగ్గర డివైడ్ అవుతుంది, C3 దగ్గర కూడా డివైడ్ అవుతుంది. కానీ మీరు ఇక్కడ చూడండి, మధ్యలో ఏమీ లేనప్పుడు మనకు పొటెన్షియల్స్ ఎలా ఉంటాయంటే, మధ్యలో కెపాసిటర్స్ ఏం లేకపోతే సేమ్ పొటెన్షియల్ ఉంటుంది, ఓన్లీ వైర్స్ ఉంటే సేమ్ పొటెన్షియల్ ఉంటుంది. సో ఇక్కడ P నుంచి మనం వెళ్తాం ముందుకి. P నుంచి వెళ్ళేటప్పుడు మధ్యలో కెపాసిటర్ వచ్చింది, సో పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. ఈ జంక్షన్ దగ్గరికి వస్తున్నాం. ఈ జంక్షన్ దగ్గరికి వస్తే ఈ పాయింట్లో ఏ పొటెన్షియల్ ఉందో అదే పొటెన్షియల్ ఈ కెపాసిటర్లో ఉంది. ఇక్కడ కూడా మధ్యలో ఏం లేదు, అదే పొటెన్షియల్ ఉంటుంది. సో ఇది 3 కూడా అంటే మనం ఒక డయాగ్రామ్ గీద్దాం దానికి. ఇక్కడ చూడండి, ఇది నేను చెప్పేది. ఈ స్ట్రైట్ లైన్ ఒకటి, ఇది ఒకటి. ఈ 3 కెపాసిటర్ని ఒక వైర్, కామన్ వైర్ 3 ప్లేట్స్ని కనెక్ట్ చేస్తున్నట్టు, ఈ 3 ప్లేట్స్ని. అంటే ప్లేట్స్ A2, సో ప్లేట్స్ A2, A3 and A5. These 3 plates are connected by wire. That means they should be having same potential V1. అక్కడ V1 potential is allocated to them. సో ఆ పాయింట్ దగ్గర అలా మన కామన్ పాయింట్స్ మధ్యలో, ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళినా రైట్ వెళ్ళినా కిందకి వచ్చినా కెపాసిటర్స్ లేదు కాబట్టి ఈ 3 ప్లేట్స్ సేమ్ పొటెన్షియల్లో ఉన్నాయి, అవి కనెక్టెడ్ బై 1 వైర్ అని అనుకోవచ్చు. అలా మనం V1 అని ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మాత్రం V1 అనే పొటెన్షియల్ అలొకేట్ చేస్తున్నాం. దట్ ఈస్ హౌ V1 ఈస్ అలొకేటెడ్ టు దిస్ పాయింట్ ఆన్ ద C3 కెపాసిటర్. సో పొటెన్షియల్ అలొకేషన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, జస్ట్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలంటే. సో మన రూల్స్ని పాటించి 4 స్టెప్స్ వచ్చాం. ఫస్ట్ P అండ్ N ఐడెంటిఫికేషన్, తర్వాత బ్యాటరీ కనెక్షన్, తర్వాత ఛార్జ్ అలొకేషన్, తర్వాత పొటెన్షియల్ అలొకేషన్. 4 స్టెప్లు అయిపోయాయి. ఇప్పుడు ఒకటే మిగిలింది, అదేంటి
Q is equal to CV. For each capacitor we have to solve this general equation. అప్పుడు మనకు 1 ఈక్వేషన్ పర్ కెపాసిటర్ వస్తుంది. ఇక్కడ 3 కెపాసిటర్స్ ఉన్నాయి, C1, C2, C3 అని. సో 3 కెపాసిటర్స్ ఉన్నాయి కాబట్టి మనకు 3 ఈక్వేషన్స్ వస్తాయి. 3 సైమల్టేనియస్ ఈక్వేషన్స్. మీరు 3 సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ఉంటే ఎలా సాల్వ్ చేస్తారో అలాగే సాల్వ్ చేయాలి. ఇది కూడా అంతే. అల్జీబ్రాలో సాల్వ్ చేసి ఉంటారు కదా, సేమ్ ప్రొసీజర్ యూజ్ చేసి సైమల్టేనియస్ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయబోతున్నాం అంతే. సాల్వ్ చేస్తే మనకు వచ్చేస్తాయి వాట్ ఆర్ ద చార్జెస్ అండ్ వాట్ ఆర్ ద కెపాసిటెన్స్ వాల్యూస్. ఈక్వలెంట్ కెపాసిటెన్స్ అక్కడి నుంచి మనకు వచ్చేస్తుంది ఈజీగా. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ. ఓకే, సో ఐ విల్ delete this one. Fourth step also is done. Fifth step is the pending step. Okay, so applying the capacitor equation, Q is equal to CV to the 3 capacitors. First capacitor C1 మీద మొత్తం ఛార్జ్ వెళ్తుంది చూడండి. బ్యాటరీ నుంచి ఛార్జ్ వచ్చే టైంకి మొత్తం ఛార్జ్ ఈస్ గోయింగ్ త్రూ ద C1. సో ద ఎంటైర్ ఛార్జ్ Q ఈస్ ఆన్ C1. సో లెఫ్ట్ సైడ్ Q ఛార్జ్ ఈస్ Q. సో Q వేసుకోవాలి. రైట్ సైడ్ C1 ఇంటూ పొటెన్షియల్. పొటెన్షియల్ ఎంత ఉంటుంది? టోటల్ పొటెన్షియల్ ఈజ్ V. ఈ పాయింట్ దగ్గర V1 డ్రాప్ అవుతుంది కాబట్టి C1 ఇంటూ V మైనస్ V1. ఓకే, సో Q ఈజ్ ఈక్వల్ టు C1 ఇంటూ V మైనస్ V1. ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఫర్ ద ఫస్ట్ కెపాసిటర్. అలాగే సెకండ్ కెపాసిటర్ దగ్గరికి రావాలి. సెకండ్ కెపాసిటర్ పైన ఉంది, అక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఎంత ఉంటుంది చూడండి. ఈ పాయింట్ నుంచి ఇక్కడ డ్రాప్ V1 అని తీసుకున్నాం కదా. సో V1 ఇక్కడ కూడా V1, ప్లేట్ A3 దగ్గర కూడా V1. కానీ A4 ప్లేట్ ఎక్కడ కనెక్ట్ అయి ఉంది చూడండి. A4 ప్లేట్ నుంచి ఒక వైర్ హారిజాంటల్గా వెళ్తుంది, మళ్ళీ వెర్టికల్ అవుతుంది, ఎన్ పాయింట్ దగ్గర కనెక్ట్ అయిపోయి ఉంది. రైట్, అంటే ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఏ కెపాసిటర్ లేదు కాబట్టి ఈ పాయింట్ దగ్గర V1 తీసుకుంటే ఈ పాయింట్ దగ్గర కూడా V1, ఇక్కడ కూడా V1, ఇక్కడ 0 పొటెన్షియల్, ఇక్కడ మధ్యలో కెపాసిటర్ లేదు సో 0. ఇక్కడ నుంచి ఇటు వస్తే మళ్ళీ కెపాసిటెన్స్ ఉంది, సో ఈ పాయింట్ దాకా 0, ఇక్కడ 0, ఇక్కడ 0. సో ద డ్రాప్ అక్రాస్ C2 is also therefore V1 minus 0 which is V1. So potential drop across C2 is V1. అలాగే C3 అక్రాస్ C3 ఏముంది డ్రాప్? ఇక్కడ ఈ పాయింట్ దగ్గర V1 అని ఎస్టాబ్లిష్ చేస్తే, ఇక్కడ 0 అని ఎస్టాబ్లిష్ చేస్తే, ఇక్కడ కూడా డ్రాప్ V1. సో ఇక్కడ ఎంత డ్రాప్? మొత్తం డ్రాప్ ఇక్కడ ఉంటుంది, సో ఇది V. రైట్, సో ఈ V నుంచి ఈ V1 తీసేస్తే ఇక్కడ డ్రాప్ ఎంత ఉంటుంది? అక్రాస్ C1 కెపాసిటెన్స్ V మైనస్ V1. ఇలా పొటెన్షియల్ డ్రాప్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాలి. వైర్స్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి చూసి అక్కడ V1 V2 డ్రాప్ చేస్తాం. సో ఇప్పుడు ఈక్వేషన్స్ రాసేటప్పుడు ఫస్ట్ కెపాసిటర్కి టోటల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ద కెపాసిటెన్స్ ఆఫ్ ద ఫస్ట్ కెపాసిటర్ మల్టిప్లైడ్ బై ద పొటెన్షియల్ డిఫరెన్స్ V మైనస్ V1. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. సెకండ్ కెపాసిటర్కి ఎలా రాస్తాం? ఇప్పుడు అదే రకంగా రాయాలంటే సెకండ్ కెపాసిటర్కి ఛార్జ్ Q1 అని ఇచ్చాం. సో Q1 ఈజ్ ఈక్వల్ టు దాని కెపాసిటెన్స్ ఎంత? C2. దాని పొటెన్షియల్ డిఫరెన్స్ V1 మైనస్ 0 విచ్ ఈస్ ఓన్లీ V1. ఇది సెకండ్ కెపాసిటర్ ఈక్వేషన్. థర్డ్ కెపాసిటర్ కూడా అలాగే రాయాలి. C3కి ఎలా రాస్తాం? ఛార్జ్ ఎంత అందులో? Q మైనస్ Q1 ఛార్జ్. సో లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్లో Q మైనస్ Q1 వస్తుంది. తర్వాత కెపాసిటెన్స్ ఎంత? C3. పొటెన్షియల్ డ్రాప్ V1. సో 3 ఈక్వేషన్లు వచ్చాయి మనకు. సో దిస్ ఈస్ హౌ వి హావ్ టు రైట్ Q ఈజ్ ఈక్వల్ టు CV ఈక్వేషన్ ఫర్ ఈచ్ ఆఫ్ ద 3 కెపాసిటర్స్. ఒక్కొక్క కెపాసిటర్కి Q ఈజ్ ఈక్వల్ టు CV ఈక్వేషన్ని మనం ఇలాగే రాయాలి. ఓకే, సో వన్స్ అది రాసాక మనకి ఎప్పుడు సాల్వ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ ఈక్వేషన్స్ని మ్యానిపులేట్ చేసి సాల్వ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయొచ్చు మనం? ఇక్కడ చూడండి, 2 and 3 యాడ్ చేస్తే Q1 క్యాన్సిల్ అవుతుంది, Q వస్తుంది అప్పుడు మనకు. ఆ Qతో పాటు ఈ Q కంపేర్ చేయొచ్చు మనం. సో అట్లా మ్యానిపులేషన్ ఎలా చేయాలనేది ఈక్వేషన్స్ని చూసి మనం డిసైడ్ చేసుకోవాలి. సైమల్టేనియస్ ఈక్వేషన్స్ అల్జీబ్రాలో ఎలా సాల్వ్ చేస్తామో సేమ్ ఐడియా ఇది కూడా.
సో జస్ట్ ఫస్ట్ 2 and 3 యాడ్ చేయాలి మనం. ఓకే, సో లెట్ మీ షో దాట్. ఎరేస్ చేయాలి యాక్చువల్గా. ఫస్ట్ లెట్స్ గో టు దిస్. సో 3 ఈక్వేషన్స్ ఇలా వచ్చాయి ఇందాక చూసినట్టు. ఆ 3 ఈక్వేషన్స్ని మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. సో ఫర్ దాట్ వీ హ్యావ్ టు జస్ట్ యాడ్ 2 and 3 ఫస్ట్. 2 and 3 యాడ్ చేస్తే Q1 క్యాన్సిల్ అయిపోయి Q ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, C2 + C3 ఇంటూ V1 కామన్. సో బయట తీసాం. ఇది 4 ఈక్వేషన్ 4ని మళ్ళీ దాన్ని రీఅరేంజ్ చేసి పొటెన్షియల్ V1 ఈజ్ ఈక్వల్ టు Q డివైడెడ్ బై C2 + C3. అది ఈక్వేషన్ 4. ఓకే, తర్వాత ఫస్ట్ ఈక్వేషన్లో చూడండి. ఫస్ట్ ఈక్వేషన్లో ఏముంది మనకి ఇక్కడ, Q/C1 ఈజ్ ఈక్వల్ టు V - V1 అని ఉంది. సో Q/C1 ఈజ్ ఈక్వల్ టు V - V1. ఇక్కడ V1. సో ఇప్పుడు 4 and 5 యాడ్ చేస్తే మనకి V వస్తుంది. సో యాడ్ 4 and 5. సో లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, Q/C2 + C3 ప్లస్ Q/C1 ఈజ్ ఈక్వల్ టు V. రైట్ సైడ్ ఓన్లీ V ఉంటుంది. సో ఈజ్ ఈక్వల్ టు V. ఇప్పుడు ఏంటి, జస్ట్ యూ హ్యావ్ టు టేక్ LCM హియర్. LCM తీసుకుంటే C1 ఇంటూ C2 + C3. సో పైన Q ఉంది. సో Q ఇంటూ C1 ప్లస్ Q ఇంటూ C2 + C3 ఈజ్ ఈక్వల్ టు V. మనకు కావాల్సింది ఏంటి, ఈక్వలెంట్ కెపాసిటెన్స్. ఈక్వలెంట్ కెపాసిటెన్స్ దీనికి ఎలా వస్తుంది, మనకి ఇక్కడ V ఉంది. V/Q ఉంటే మనకు ఈక్వలెంట్ కెపాసిటెన్స్, బికాస్ C ఈజ్ ఈక్వల్ టు QV. C ఈజ్ ఈక్వల్ టు QV. అది C ఈక్వలెంట్ అని రాయొచ్చు మనం. సో ఎఫెక్టివ్లీ C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఛార్జ్ బై టోటల్ పొటెన్షియల్. సో మనకి V ఉంది కాబట్టి V/Q చేస్తే 1/C ఈక్వలెంట్ వస్తుంది. 1/C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు V/Q. సో ఇక్కడ ఉన్న Qని, లెఫ్ట్ సైడ్ ఉన్న Qని బ్రాకెట్ నుంచి బయట తీసి కింద డివైడ్ చేస్తే చాలు. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్లో చూడండి, అలా చేస్తే ఏం మిగులుతుంది, C1 + C2 + C3 న్యూమరేటర్లో డివైడెడ్ బై C2 + C3 ఇంటూ C1 ఈజ్ ఈక్వల్ టు, ఆ Q బయటకు వచ్చి కింద డినామినేటర్కి వచ్చింది ఇక్కడ. సో V/Q. సో V/Q ఈజ్ 1/C or C ఈక్వలెంట్. దట్ ఈస్ C ఈజ్ ఈక్వల్ టు Q/V. సో దీన్ని రెసిప్రోకల్ చేయాలి. సో C ఈజ్ ఈక్వల్ టు Q/V చేస్తే C1 ఇంటూ C2 + C3 డివైడెడ్ బై C1 + C2 + C3. దిస్ ఈస్ ద ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఫర్ ద గివెన్ సర్క్యూట్. సో ఇక్కడ సర్క్యూట్ని మనం సాల్వ్ చేయడానికి ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ తీసుకురావడానికి Q/V ఫార్ములా తీసుకొస్తే చాలు. వచ్చింది మనకి ఈక్వివలెంట్ కెపాసిటెన్స్. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు గెట్ ఈక్వివలెన్స్ కెపాసిటెన్స్. సో చూడంగానే చెప్పడానికి అవ్వదా అంటే, మోస్ట్ సర్క్యూట్స్లో చూస్తే చెప్పలేము, అలాంటి సర్క్యూట్స్ ఇస్తారు మనకు. కానీ కొన్ని సర్క్యూట్స్ ఈజీ యాక్చువల్గా. ఇప్పుడు పై సర్క్యూట్కి మరి ఇంత అవసరమా అంటే, యాక్చువల్గా పై సర్క్యూట్ లాంటి సర్క్యూట్ని సింపుల్గా మీరు ప్రాక్టీస్తో చెప్పగలుగుతారు. ఎలా అంటే, ఇప్పుడు చూడండి, P పాయింట్ నుంచి ఒక లైన్ వస్తుంది, ఒక కెపాసిటర్ ఉంది, అక్కడి నుంచి 2 బ్రాంచ్ అవుతున్నాయి. ఈ 2 బ్రాంచ్కి వేరే వేరే ఛార్జెస్ వెళ్తున్నాయి కాబట్టి అవి 2 ప్యారలల్, మళ్ళీ 2 కలుస్తున్నాయి, అక్కడి నుంచి నెగటివ్ పాయింట్ ఉంది. సో ఇదే సర్క్యూట్ని నేను ఈక్వలెంట్ సర్క్యూట్ కింద గీయాలంటే ఎలా గీస్తానంటే, మీరు చూడండి, ఓపెన్ చేస్తున్నా అంటే P and N మనకి ఇచ్చిన దాంట్లో, ఇది కూడా కాదు, పైన ఉన్న సర్క్యూట్లో కంపేర్ చేయండి. మీరు క్లోజ్ చేసి ఇది మన బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత చేయాల్సిన అవసరం కూడా లేదు. పైన చూపిస్తాయి చూడండి. ఇక్కడ చూడండి, P ఓపెన్ ఉంది, P నుంచి ఒక కెపాసిటెన్స్ ఉంది, అక్కడి నుంచి 2 బ్రాంచ్ కింద విడిపోతే ఇవి రెండు వేరే వేరే ఛార్జెస్ కాబట్టి ఇవి 2 ప్యారలల్. అక్కడి నుంచి ఇంకా వైర్సే ఉన్నాయి, ఇటు నుంచి వైర్, ఆ వైర్స్ 2 కలిసి ఎండ్ పాయింట్కి వెళ్ళిపోయి. సో దీన్ని డైరెక్ట్గా మనం చేయాలంటే ఎలా చేయొచ్చు చూడండి. ఫస్ట్ పాయింట్ P నుంచి ఒక కెపాసిటర్, దట్ ఈస్ C1, అక్కడి నుంచి 2 బ్రాంచెస్ C2, C3, అక్కడి నుంచి 2 కలిసిపోతున్నాయి కదా ఎండ్ పాయింట్ దగ్గర. సో జస్ట్ యాడ్ ఇట్ అండ్ పుట్ N. ఇప్పుడు చూడగానే చెప్పలేమా అంటే ఈజీగా చెప్పొచ్చు, ఎందుకని C1 ఈజ్ ఇన్ సిరీస్ విత్ ద ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ C2, C3. సో ఇప్పుడు ఈక్వలెంట్ కెపాసిటెన్స్ డైరెక్ట్గా కూడా రాయొచ్చు. దీనికి ఎలా రాస్తాము, C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు C1 ఇన్ సిరీస్ విత్ C2, C3.
C2C3 సిరీస్లో ఉంటే ఏం చేయాలి, దానికి సిఎస్ అనే ఈక్వలెంట్ కెపాసిటెన్స్ రాద్దాం. సిఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/C1 + 1/C2 ఫార్ములా యూస్ చేస్తే C2C3 డివైడెడ్ బై C2 + C3. దిస్ ఈజ్ సిఎస్. అంటే మీరు 1/CS ఈజ్ ఈక్వల్ టు 1/C2 + 1/C3 చేస్తే దీనికి మాత్రం. ఇప్పుడు దీంతో పాటు C1 ఏం చేయాలా, రెండు మళ్ళీ సిరీస్లో ఉన్నాయి, ఇవి రెండు ప్యారలల్ కదా. సో ప్యారలల్కి మీరు జాయిన్ చేయాలి డైరెక్ట్గా. సరే, సో దిస్ ఈజ్ ప్యారలల్, ఫస్ట్ ఈజ్ ప్యారలల్. సో యూ టు యాడ్ చేసేటప్పుడు ఎలా చేస్తారు, C ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు C2 + C3. తర్వాత సిరీస్తో ఇది సిరీస్ కాంబినేషన్. C1 ఈజ్ ఇన్ సిరీస్ విత్ ద హోల్ థింగ్. సో C1 సిరీస్ విత్ C2 + C3. ఇప్పుడు ఎలా చేస్తారు, C ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు C1 × C2 + C3 డివైడెడ్ బై C1 + C2 + C3. మీకు మళ్ళీ ఇంతకుముందు వచ్చిన అదే ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి. ఇందాక మనం సర్క్యూట్ రూల్స్ అప్లై చేసి ఏం వచ్చిందో C ఈక్వివలెంట్ అదే వచ్చేస్తుంది ఇక్కడ. మన కింద చూస్తే సేమ్ రిజల్ట్ ఉంది. ఇన్ని స్టెప్పుల తర్వాత మనకు అదే రిజల్ట్ వచ్చింది. సో ఇది చూడగానే సిరీస్ ప్యారలల్ అని మీరు ఐడెంటిఫై చేయగలిగితే కనుక డైరెక్ట్గా ఇలాంటి సింపుల్ సర్క్యూట్స్కి డైరెక్ట్గా మీరు సిరీస్ ప్యారలల్కి రూల్స్ ఏంటో అది అప్లై చేస్తారు. ఇవి రెండు ప్యారలల్ యాడ్ చేయాలి, తర్వాత దాంతోపాటు ఇది సిరీస్ రెసిప్రోకల్స్ని యాడ్ చేయాలి, అంతే. యాడ్ చేసి మీరు ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఇది సింపుల్ సర్క్యూట్స్కే పాసిబుల్, కాంప్లికేటెడ్ సర్క్యూట్స్కి మీరు ఇలా ఈజీగా చేయలేరు. అందుకని ఈ 5 రూల్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు గో బై ద ప్రొసీజర్. సో అలిటర్ అని చెప్పి ఆ అదర్ మెథడ్ కూడా నేను ఇచ్చాను ఇక్కడ చూడండి. C1 ఈజ్ ఇన్ సిరీస్ విత్ C2 + C3. సో యూ కెన్ డైరెక్ట్లీ డూ ఇట్. డైరెక్ట్లీ C2 and C3 ఆర్ ప్యారలల్, సో యూ హ్యావ్ టు యాడ్ ఇట్. తర్వాత దాంతోపాటు C1 సిరీస్లో ఉంది కాబట్టి రెసిప్రోకల్స్ని యాడ్ చేయాలి. రెసిప్రోకల్స్ని మీరు యాడ్ చేస్తే ఇదే రిజల్ట్ మీకు వస్తుంది. సో ఇది సింపుల్ సర్క్యూట్ కాబట్టి సింపుల్గా డైరెక్ట్గా కూడా సాల్వ్ చేయొచ్చు. కానీ మోస్ట్ సర్క్యూట్స్లో మనకు అలా సాల్వ్ చేయడానికి అవ్వదు. చూడగానే సిరీసా ప్యారలలా ఎవరు చెప్పలేదు, ఎవరి వల్ల కాదు. సో ప్రొసీజర్గా మనం ఈ 5 రూల్స్ అప్లై చేస్తూ చార్జ్ అలొకేషన్, పొటెన్షియల్ అలొకేషన్ చేస్తేనే సాల్వ్ చేయడానికి అవుతుంది. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది ప్యారలల్ ఏది, సిరీస్ ఏదని, దాన్ని బట్టి మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇఫ్ 50 volts ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ అప్లైడ్ బిట్వీన్ A and B. ఇక్కడ ఎండ్ టెర్మినల్స్ A and B అని ఉంది, స్మాల్ a and స్మాల్ b. If you apply a battery of 50 volts here, find the potential difference between points C and D. సార్ ఇది ఇప్పుడు బ్యాటరీ ఇక్కడ కనెక్ట్ చేస్తే ఈ రెండు ప్యారలల్లే కదా, ఏమన్నా డైరెక్ట్గా సేమ్ పొటెన్షియల్ వచ్చేస్తుందా అంటే రాదు. ఎందుకని, మధ్యలో కెపాసిటెన్సెస్ ఉన్నాయి. మధ్యలో 3 మైక్రోఫారడ్ కెపాసిటెన్స్ ఉంది. ఇప్పుడు 3 మైక్రోఫారడ్ కెపాసిటెన్స్ మధ్య ఎంత పొటెన్షియల్ ఉంటుందని ఎవరైనా అడిగితే డైరెక్ట్గా మీరు చెప్పొచ్చు అదే 50 ఉంటుంది. ఎలా, ఇప్పుడు మనం ఒక బ్యాటరీ కనుక ఇక్కడ కనెక్ట్ చేస్తున్నామంటే అది ఎంత, 50 volt బ్యాటరీని చెప్తున్నారు. 50 volt ఇక్కడ కనెక్ట్ చేస్తే మధ్యలో ఏ కెపాసిటెన్స్ లేదు ఇక్కడ, ఏ టు ఈ పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర సేమ్ 50 volt ఉంటుంది. ఇక్కడ 0 తీసుకుంటే 50 and 0 తీసుకోండి. ఈ పాయింట్ దగ్గర కూడా 0 ఉంటుంది. సో ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ద ఫస్ట్ కెపాసిటర్, 3 మైక్రోఫారడ్ కెపాసిటర్కి సేమ్ డ్రాప్ ఉంటుంది, 50 volt ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, సిడి దగ్గరికి వచ్చాక ఆ 50లో కొంచెం ఇక్కడ డ్రాప్ అవుతుంది, ఇంకో కొంచెం ఇక్కడ డ్రాప్ అవుతుంది. సో బ్యాలెన్స్ ఇక్కడ డ్రాప్ అవుతుంది. సో మీరు దీన్ని V1, V2, V3 అని 3 పొటెన్షియల్స్ డ్రాప్ అవుతున్నట్టు V1 + V2 + V3 ఈజ్ ఈక్వల్ టు 50. సో ఆ రకంగా మనం సాల్వ్ చేయొచ్చు ఈ సర్క్యూట్ని. సో ఓవరాల్ లాజిక్ నేను చెప్పేశాను. మనకు ఎక్కడ డ్రాప్ అవుతుంది, ఎక్కడ డ్రాప్ అవ్వలేదు అనేది అర్థం అవ్వాలి, అంతే. ఇక ఇక్కడ నుంచి ప్రొసీజర్ జస్ట్ అప్లై చేసి మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి ఈ సర్క్యూట్ని. అదే సేమ్ 5 రూల్స్ అప్లై చేస్తాను ఇప్పుడు కూడా. ఐ విల్ అగైన్ అప్లై ద సేమ్ 5 రూల్స్ టు సాల్వ్ దిస్ సర్క్యూట్. జస్ట్ ప్రొసీజర్గా వెళ్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అడుగుతున్నారంటే మళ్ళీ మనకు కావాల్సింది లాస్ట్కి ఈక్వలెంట్ కెపాసిటర్కి ఏ రూల్స్ అవే అప్లై చేసి మన పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ C and D. అంటే C పాయింట్ దగ్గర ఒక పొటెన్షియల్ ఉంటుంది, లెట్ us టేక్ దట్ as VC. అలాగే D పాయింట్ దగ్గర ఒక పొటెన్షియల్ ఉంటుంది, లెట్ us టేక్ దట్ as VD. సో అలా VC VD అని తీసుకొని మనం VC - VD తీసుకుంటే మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ C and D వస్తుంది.
పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఎంత, అది క్వశ్చన్లోనే ఇచ్చారు 50 volts. సో ఈ 50 volts ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ అప్లైడ్ బిట్వీన్ ఏ అండ్ బి. ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ డి, ఇది క్వశ్చన్. కెపాసిటర్స్ ఎన్ని వాల్యూస్ ఎలా ఇచ్చారు, 3 microfarad. ఆల్ ఆర్ 4 కెపాసిటర్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ. ఆల్ ద 4 ఆర్ ఈక్వివలెంట్. ఈచ్ వన్ ఈస్ 3 microfarad కెపాసిటర్. సో మనం ఒక 50 volt బ్యాటరీ కనెక్ట్ చేసేసి సర్క్యూట్ని యాజ్ సచ్ మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఫస్ట్ పొటెన్షియల్ 50 voltలో పైన ఏ దగ్గర వి అంటే 15 అనుకోవాలి, అది వి అని అనుకుంటున్నాను. టోటల్ పొటెన్షియల్ వి, కింద 0. నేను చెప్పినట్టు కొంచెం ముందుకు వస్తే ఈ పాయింట్ దగ్గర కూడా విఏ ఉంటుంది, కింద 0 ఉంటుంది. దీనికి ఛార్జ్ అలొకేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే ఛార్జ్, టోటల్ ఛార్జ్ క్యూ వస్తుంది ఈ పాయింట్ దగ్గర. దట్ టోటల్ ఛార్జ్ ఈస్ క్యూ హియర్. కానీ అది బ్రాంచ్ అయిపోయింది ఇక్కడ Q1 Q2 అని. ఇప్పుడు సేమ్ Q2 విల్ ఫ్లో హియర్, ఫ్రమ్ హియర్ ఇట్ విల్ కమ్ అండ్ హియర్ ఆల్సో Q2. మళ్ళీ ఇక్కడ కూడా అదే ఛార్జ్. సో ఇవి 3 సిరీస్లో ఉన్నట్టు, సేమ్ ఛార్జ్ ఉన్నాయి కాబట్టి ఈ 3 సిరీస్లో ఉన్నట్టు. ఇప్పుడు ఇందాక పొటెన్షియల్ డివైడ్ అయ్యాయని చూసాం. ఎందుకని 3 కెపాసిటర్లు సిరీస్లో ఉంటే పొటెన్షియల్స్ డివైడ్ అవుతాయని మనకు తెలుసు, మన జనరల్ రూల్లో చూసాం. V1 V2 V3 అని చెప్పాను ఇందాక. ఎందుకు అలా చెప్పానంటే ఇప్పుడు రీజన్ ఇది వచ్చింది. 3 సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉంటే ఛార్జ్ సేమ్ అవుతుంది, పొటెన్షియల్ వేరీ అవుతుంది. మనం 2 రూల్సే చూసాం. ఇన్ సిరీస్ ఛార్జ్ సేమ్, పొటెన్షియల్ వేరీస్. ఇన్ ప్యారలల్ పొటెన్షియల్ సేమ్, ఛార్జ్ వేరీస్. అది రూల్. సో ఇప్పుడు దాన్ని బట్టి కూడా మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు క్లియర్గా ఏది సిరీస్ ఏది ప్యారలల్ అని. అంటే మనకు ఈ ఏ నుంచి వచ్చే వింగ్, ఈ వింగ్ మనకు ఈ దిస్ ఈస్ టోటల్ ఛార్జ్ అండ్ దిస్ ఈస్ వన్ బ్రాంచ్, దిస్ ఈస్ అనదర్ బ్రాంచ్. ఈ 2 బ్రాంచ్లు ఇవి 3 సిరీస్లో ఉన్నాయి. ఇది దానికి ప్యారలల్గా ఉంది. దీస్ 3 ఆర్ ఇన్ సిరీస్. చూడడానికి చూస్తే మీరు జనరల్గా సాల్వ్ చేయాలంటే ఈ 2 ప్యారలల్ ఉన్నట్టు అనిపిస్తుంది మనకు కదా. పైన ఉన్న ఈ 2 కెపాసిటర్లు మనకు ప్యారలల్ అని అనిపిస్తుంది. అంటే ఇది 2 ప్యారలల్, ఈ 2 ప్యారలల్ అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. నిజంగా చూస్తే ఈ 2 ప్యారలల్ యాక్చువల్గా. కానీ ఈ ప్యారలల్తో పాటు ఈ 2 సిరీస్, ఇవి 2 కూడా ఒకటికొకటి సిరీస్. మళ్ళీ పైన కింద ఉండదు 2. దే ఆర్ ఇన్ సిరీస్ అలాంగ్ విత్ దిస్. సో ఆల్ ద 3 ఆర్ ఇన్ సిరీస్. ఈ 3 సిరీస్లో ఉన్నాయి. ఈ మొత్తం బ్రాంచ్ ఇంకో దానికి ప్యారలల్గా ఉంది. అది సర్క్యూట్ మనది. సో అలా సర్క్యూట్ని మనం వన్స్ అండర్స్టాండ్ చేసుకుంటే చార్జెస్ అలొకేషన్ చాలా ఈజీగా ఉంటుంది. వీ కెన్ స్ట్రైట్ అవే నౌ యూజ్ ద రూల్ అండ్ అలొకేట్ ద చార్జెస్. సో వి పొటెన్షియల్ వచ్చింది. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర వి, అక్కడి నుంచి ముందుకు వెళ్తే కెపాసిటెన్స్ ఒకటి ఉంది. సో వి నుంచి పొటెన్షియల్ తగ్గాలి. సో దాన్ని మనం సి అని తీసుకుంటాం. అంటే నెగటివ్ కనెక్ట్ అయి ఉంది కదా, నెగటివ్ నుంచి కూడా అప్రోచ్ చేయొచ్చు. నెగటివ్ అంటే ఈ పాయింట్ 0 పొటెన్షియల్, ఇది 0. సో ఇక్కడ కూడా వి అంటే 0. నెక్స్ట్ దాంట్లో ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ సమ్ పొటెన్షియల్ విల్ బీ దేర్. వై, ఇక్కడ వి ఉంది కాబట్టి ఆ వి 3 భాగాల కింద డివైడ్ అయితే ఇక్కడ 0 ఇక్కడతో ఆగిపోతుంది. సో ఈ పాయింట్ దగ్గర విడి పొటెన్షియల్, ఈ పాయింట్ దగ్గర విసి పొటెన్షియల్. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద కెపాసిటర్ ఆన్ టాప్, బ్రాంచ్లో పైన ఉన్న కెపాసిటర్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ వి మైనస్ విసి, మధ్యలో ఉన్న కెపాసిటెన్స్కి విసి మైనస్ విడి, లాస్ట్లో ఉన్న కెపాసిటెన్స్ కింద ఉన్న కెపాసిటెన్స్కి విడి ఆర్ విడి మైనస్ 0 అండ్ ఫస్ట్ ఉన్న కెపాసిటెన్స్కి వి మైనస్ 0. ఇలాగా 4 పొటెన్షియల్స్ తెలిస్తే 4కి 4 ఈక్వేషన్లు రాయాలి మనం, అంతే. సో ద ఈక్వేషన్స్ ఫర్ దీస్ 4 ఆర్ ఫస్ట్ Q1 ఛార్జ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ద ఛార్జ్ Q1 ఈజ్ ఈక్వల్ టు ద కెపాసిటెన్స్ 3 microfarad మల్టిప్లైడ్ బై ద వోల్టేజ్ విచ్ ఈస్ 50 volts. టోటల్ 50 volts దీని మధ్య ఉంటుంది ఇప్పుడు. సో 50. సో 150 మైక్రోఫారడ్ అలాగే రీటైన్ చేసుకొని వోల్టేజ్తో మల్టిప్లై చేస్తే మనకు ఛార్జ్ వస్తుంది కాబట్టి ఛార్జ్ యూనిట్స్ మైక్రోకూలంలో ఉంటుంది. సో మోస్ట్ కెపాసిటర్ సర్క్యూట్స్లో మీకు ఇచ్చే కెపాసిటెన్స్ మైక్రోఫారడ్ యూనిట్స్లోనే ఉంటుంది. మీరు ఛార్జ్ని మైక్రోకూలం యూనిట్లో డైరెక్ట్గా రాసుకోవచ్చు. కన్వర్ట్ చేసి మళ్ళీ డివైడ్ చేయడం అదంతా అక్కర్లేదు. మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది మైక్రోకూలంలోనే. సో మైక్రోఫారడ్ ఈస్ మల్టిప్లైడ్ విత్ 50, సో యూ గెట్ మైక్రోకూలం హియర్. ఫస్ట్ కెపాసిటర్కి ఈక్వేషన్. అలాగే Q2 రాయాలి. Q2 ఈజ్ ద ఛార్జ్
through the second capacitor. The potential is V minus Vc. So V ante 50 manaku. So 50 minus Vc. So capacitor is again 3 microfarad. So Q is equal to CV formula lo Q2 is equal to 3 into 50 minus Vc. That is second equation. అలాగే థర్డ్ కూడా సేమ్ ఛార్జ్. సో Q2 is equal to 3 into potential difference is Vc minus Vd. Final capacitor ki same charge Q2 is equal to 3 into potential difference is Vd minus 0. So Vd. 4 equations వచ్చాయి. ఇప్పుడు అగైన్ మ్యానిపులేషన్ అండ్ సాల్వింగ్ ద 4 equations. ఫస్ట్ 2 and 3 కనుక కంపేర్ చేయండి. 2 and 3 యాడ్ చేస్తే Vc క్యాన్సిల్ అవుతుంది. మైనస్ Vc ఉంది పైన, కింద ప్లస్ Vc. సో మనకు ఎఫెక్టివ్లీ వాట్ యూ గెట్ 50 minus Vc, బికాస్ ఇక్కడ Q2 ఉంది. డైరెక్ట్ కంపేర్ చేస్తే కూడా చార్జెస్ క్యాన్సిల్ అయిపోతాయి. 3 microfarad క్యాన్సిల్ అయిపోతుంది. 50 minus Vc ఈజ్ Vc minus Vd. సో Vcని ఒక సైడ్ తీసేస్తే 2Vc ఈజ్ ఈక్వల్ టు 50 minus Vd. సో Vc minus Vd ఈజ్ 3 and 4 నుంచి. 3 and 4 ఇక్కడ 3 and 4 కంపేర్ చేయండి. Vc minus Vd, ఎందుకంటే Vd క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. సో Vc minus Vd ఈజ్ Vd. ఇక్కడ 2Vc ఇచ్చాం కదా, సో దాంతో కంపేర్ చేయాలి మళ్ళీ. సో టోటల్ ఇప్పుడు చూస్తే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ రెండు ఈక్వేషన్లు వచ్చాయన్నమాట. సో 2Vc ప్లస్ Vd, సో అది రెండు యాడ్ చేస్తే మనకు 2Vd ఈజ్ ఈక్వల్ టు Vc. ఈ రైట్ సైడ్ తీసుకెళ్తే 4Vd ఈజ్ ఈక్వల్ టు 50 minus Vd, ఎందుకంటే 2Vc ప్లస్లో 2Vd సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 6 రిజల్ట్ని తీసుకొని 5లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో టేక్ 6 అండ్ యూస్ ఇట్ ఇన్ 5 చేస్తే 4Vd ఈజ్ ఈక్వల్ టు 50 minus Vd. 5Vd ఈజ్ 50. సో Vd ఈజ్ 10. సో ఈ రకంగా ఈ పాయింట్ Vd దగ్గర 10 volts పొటెన్షియల్ తెలుస్తుంది. టోటల్ 50 volt, ఇక్కడ కూడా 50. అక్కడి నుంచి ఇక్కడ ఎంత డ్రాప్ ఉందో తెలియదు, కానీ ఈ పాయింట్ దగ్గర మనకు 10 వచ్చింది. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఎంత డ్రాప్ ఉంది Vc తెలిస్తే మనకు Vc minus Vd వచ్చేస్తుంది. సో Vc సాల్వ్ చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ ఆల్రెడీ మనకు Vd 10 అంటే Vc is 2Vd is Vc. సో Vc will be 20. Vc 20. సో Vc minus Vd కాబట్టి Vc minus Vd is 20 minus 10 volts. సో ఈ కెపాసిటర్ అంటే మధ్యలో ఉన్న కెపాసిటర్, వాట్ ఈస్ ద డ్రాప్ హియర్? ద డ్రాప్ హియర్ ఈస్ 10 volts. That is the conclusion we can give. Right? So this is how we can solve the equations and get the desired thing. ఈ క్వశ్చన్లో ఈక్వలెంట్ కెపాసిటెన్స్ అనే క్వశ్చన్ రాలేదు ఇక్కడ. జస్ట్ మనం యూజ్ చేసిన కాన్సెప్ట్ సేమ్ ఐడియాస్, బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగారు. సో ఐదర్ సమ్టైమ్స్ దే విల్ ఆస్క్ చార్జ్ ఆన్ ఎ కెపాసిటర్ ఆర్ చార్జ్ త్రూ ద సర్క్యూట్. సమ్టైమ్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ అడుగుతారు, సమ్టైమ్స్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ అడుగుతారు. అన్నిటికీ రూల్స్ ఆర్ సేమ్ ఫర్ సాల్వింగ్ ద సింపుల్ సర్క్యూట్స్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద చార్జెస్ ఆన్ ద 3 capacitors షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ ఏంటంటే 3 capacitors ఉన్నాయి. ఒకటి 4 microfarad కెపాసిటర్, ఇంకోటి 8, ద అదర్ వన్ ఇస్ 10. టోటల్ దర్ ఆర్ 3 capacitors. బ్యాటరీస్ చూస్తే 2 బ్యాటరీస్ ఉన్నాయి ఇక్కడ. కానీ ఈ సర్క్యూట్లో చూడండి డిఫరెన్స్. దర్ ఆర్ 2 batteries హియర్. బోత్ ఆర్ 12 volt బ్యాటరీ. 3 capacitors ఉన్నాయి, 1, 2 and 3. నౌ ఈచ్ కెపాసిటర్ మీద ఛార్జ్ ఎంత ఉంటుందని అడుగుతున్నాను. దట్ ఈస్ ద క్వశ్చన్. సో పొటెన్షియల్స్ వన్స్ ఫిక్స్ చేయగలిగితే మనకి ఈజీ. ఇప్పుడు ఈ 2 ప్లేట్స్ కామన్గా నెగటివ్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ 0 అని ఫిక్స్ చేయొచ్చు మనం. ఓకే. ఇప్పుడు ఈ కెపాసిటర్లో ఇక్కడ పాజిటివ్ పొటెన్షియల్ V ఉంటుంది, ఇక్కడ కూడా VA ఉంటుంది. అంటే V అంటే 12 volt, ఇక్కడ ఫుల్ వోల్టేజ్. ఇప్పుడు ఇక్కడ డ్రాప్ ఉంటుంది మళ్ళీ. సో V1. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ డ్రాప్ ఉంటుంది, కానీ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పాజిటివ్ 12 volt కనెక్ట్ అయి ఉంది కదా. సో ఈ పాయింట్ దగ్గర కూడా 12 volt ఆర్ V. సో దీని మధ్య డిఫరెన్స్ ఎంత? V1 minus 12 ఆర్ 12 minus V1. డిఫరెన్సే కావాలి మనకి, ఏదైనా పర్లేదు. సైన్ మీకు ఆపోజిట్ సైన్ వస్తుంది, ఛార్జ్ నెగిటివ్ అనుకోవచ్చు. సో ఐదర్ వే యూ కెన్ డూ దిస్.
సో మూడిటికి మళ్ళీ ఈక్వేషన్స్ రాయాలంతే. ఛార్జ్ ఎలా డివైడ్ అవుతుంది? ఇప్పుడు మొత్తం ఛార్జ్ ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు Q1 ఛార్జ్ని ఇక్కడ కనుక అలొకేట్ చేసుకుంటే ఫస్ట్ కెపాసిటర్ మీద Q1 మైనస్ Q1, ఇక్కడ నుంచి అలాగే ఈక్వల్గా ఇంకో బ్యాటరీ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఛార్జెస్ మళ్ళీ ఈక్వల్ ఛార్జెస్ స్టార్ట్ అవుతాయి, అది Q2 అని తీసుకోవచ్చు. సో ఈ పాయింట్ దగ్గర ఆ రెండు ఛార్జెస్ కంబైన్ అయి వస్తున్నట్టు మీరు గెస్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాటరీ ఇటు నుంచి పుష్ చేస్తుంది ఛార్జ్ని, ఈ బ్యాటరీ ఇటు నుంచి పుష్ చేస్తుంది. ఆ రెండు ఛార్జెస్ ఇక్కడ కలుస్తాయి జంక్షన్ దగ్గర కలిస్తే రెండు కంబైన్ అయ్యి రావాలి ఈ కెపాసిటర్ మీద. సో ఈ కెపాసిటర్ మీద వచ్చే ఛార్జ్ టోటల్ ఛార్జ్ Q1 ప్లస్ Q2 అవుతుంది. దట్ ఈస్ హౌ యూ కెన్ డిసైడ్ ఆన్ ద చార్జెస్ అండ్ పొటెన్షియల్స్. ఫస్ట్ 4 స్టెప్స్ ఇవి మొత్తం. సో ఫస్ట్ వన్స్ వీ డిసైడ్ దిస్ వన్, వీ కెన్ నౌ ప్రొసీడ్ టు సాల్వ్ ద 4 ఈక్వేషన్స్ అంతే. సో ఫస్ట్ Q1కి ఈక్వేషన్ అంటే ఈ కెపాసిటర్కి ఈక్వేషన్ రాయాలంటే capacitance value is 4 microfarad. So Q is equal to CV equation. Q1 is equal to C 4 microfarad into V. Potential difference is 12 minus V1. That's the first equation. Second equation, Q2 Q2 is equal to the capacitance value is 8 microfarad. So 8 into అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? ఇటు నుంచి వచ్చే ఛార్జ్ కాబట్టి 12 మైనస్ V1 అక్కడ కూడా. సో మీరు డైరెక్ట్గా ఇప్పుడు మీకు తెలుస్తుంది, కామన్ టర్మ్స్ వస్తున్నాయి. తర్వాత కంబైన్ అయ్యి వస్తే Q1 ప్లస్ Q2 థర్డ్ కెపాసిటర్కి ఛార్జ్. సో Q1 ప్లస్ Q2 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ పాయింట్ దగ్గర మనం V1 అని తీసుకున్నాం. సో V1 మైనస్ 0 పొటెన్షియల్ ఉంటుంది, రెండు కామన్ నెగిటివ్లో కనెక్ట్ అయ్యి ఆ పాయింట్ 0. సో V1 మైనస్ 0. ఇప్పుడు వీ హ్యావ్ టు ట్రై అండ్ సాల్వ్ దీస్ 3 ఈక్వేషన్స్ బై డూయింగ్ మ్యానిపులేషన్స్. సో ఫస్ట్ 1 and 2 కంపేర్ చేస్తే Q1 ప్లస్ Q2 యాడ్ చేస్తే మీకు థర్డ్ ఈక్వేషన్ కంపేర్ చేయండి. సో Q1 ప్లస్ Q2 చేయండి. Q1 ప్లస్ Q2 చేస్తే మీకు ఇక్కడ 12 మైనస్ V1 12 మైనస్ V1 ఉంది. సో మొత్తం మీరు మల్టిప్లై చేసి బయట 4 ఉంది 8 ఉంది, మల్టిప్లై చేసి మీరు ఎక్స్పాండ్ చేస్తే 48 మైనస్ అంటే 12 into 4 48. సో 48 మైనస్ 4V1 ప్లస్ 12 into 8 96 మైనస్ 8V1. రైట్. ఛార్జ్ మనం డైరెక్ట్గా మైక్రో కూలంలో వేసుకుంటాం కాబట్టి ఇక్కడ మైక్రోఫారడ్ని మనం పట్టించుకోవట్లా. సో దీన్ని ఫోర్త్ ఈక్వేషన్ చెప్పొచ్చు. అంటే Q1 ప్లస్ Q2 ఈజ్ ఈక్వల్ టు 96 48 యాడ్ చేస్తే 144 మైనస్ 12V1. థర్డ్ ఈక్వేషన్ ఎంత వచ్చింది? 10 into V1 అంతే మనకు. Q1 ప్లస్ Q2 ఈజ్ ఈక్వల్ టు 10 into V1. సో ఫోర్త్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ రెండు థర్డ్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి రెండింటిని కంపేర్ చేస్తే 10V1 ఈజ్ ఈక్వల్ టు 144 మైనస్ 12V1. 22V1 ఈజ్ ఈక్వల్ టు 144. V1 ఈజ్ ఈక్వల్ టు 144/22 ఆర్ 72/11 అని రావాలి. ఇది V1. వన్స్ V1 తెలిస్తే Q1 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఛార్జ్ వస్తుంది. సో ఛార్జ్ Q1 ఈజ్ ఈక్వల్ టు 240/11 మైక్రోకూలం, అంటే 4 మైక్రోఫారడ్ ఇంటూ 12 మైనస్ V1 దట్ ఈస్ 72/11. మనకు ఛార్జ్ అని ఈచ్ ప్లేట్ అడిగారు కదా, అందుకని. సో Q1 వచ్చింది. Q1 వచ్చాక Q2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. Q2 కూడా ఏమంటే 8 into 12 మైనస్ V1 ఉంది. సో అక్కడ కూడా మీరు 72/11 మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 8 into 12 మైనస్ 72/11. ఇఫ్ యూ సింప్లిఫై యూ విల్ గెట్ 480/11. సో ఇది ఛార్జ్ త్రూ ద ఫస్ట్ కెపాసిటర్, అది Q1 అది వచ్చింది. ఛార్జ్ త్రూ ద సెకండ్ కెపాసిటర్ అది Q2 అది కూడా వచ్చింది. థర్డ్ కెపాసిటర్ Q1 ప్లస్ Q2 కదా, మధ్యలో ఉన్న కెపాసిటర్కి ఛార్జ్ ఎంత? Q1 ప్లస్ Q2. సో త్రూ ద మిడిల్ కెపాసిటర్ ద ఛార్జ్ ఈస్ Q1 ప్లస్ Q2. సో జస్ట్ యాడ్ చేస్తే థర్డ్ కెపాసిటర్ కూడా అలాగే టోటల్ ఛార్జ్ వచ్చేస్తుంది. సో దాట్ ఈస్ Q1 plus Q2 is 720/11, 240/11 plus 480/11. So this is how you can get the charges through each of the 3 capacitors in the circuit, right? So this is how either sometimes you can solve for charge, sometimes you may have to solve for the voltage, sometimes you may have to even solve for the capacitance. Depending on the situation, Q is equal to CV is one single equation, and the 5 set of rules you are applying and trying to solve for whatever is asked in the question. So now we will see some more problems of this type.
సో మేబీ విల్ కమ్ టు లేటర్. ఫస్ట్ విల్ డు ది ఈజియర్ వన్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ ద సిస్టమ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ చూడండి, హౌ మెనీ కెపాసిటర్స్ ఆర్ దర్ ఇన్ టోటల్? దర్ ఆర్ 5, C1, C2, C3, C1, C2. అంటే ఈక్వలెంట్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ కూడా పైన కూడా C1, కింద కూడా C1 ఇచ్చాను. అలాగే ఇక్కడ కూడా C2 ఇచ్చాను, మధ్యలో ఒక C3 ఉంది. మొత్తం 5 కెపాసిటర్స్ ఉన్నాయి. నౌ ఇక్కడ ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇక్కడ ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ ఛార్జెస్ వస్తాయి, దీని మీదకి ఛార్జెస్ వస్తాయి. బట్ సిమెట్రీ ఉంది, లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి సిమెట్రీ ఉంది. చూడండి, సిమెట్రీ అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ CD పాయింట్స్ ఉన్నాయి మనకు. CD పాయింట్స్కి లెఫ్ట్ సైడ్, CD పాయింట్స్కి రైట్ సైడ్ చూస్తే C1 C2 అని ఉంది. ఇది ఒక రకమైన సిమెట్రీ. కాబట్టి ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు కామన్ పొటెన్షియల్ ఇక్కడ V అప్లై చేస్తే ఇక్కడ 0 అని తీసుకుంటే కనుక పొటెన్షియల్ మనం, ఇఫ్ యూ టేక్ ద పొటెన్షియల్ అట్ ద పాయింట్ P as 0 అండ్ ద పొటెన్షియల్ అట్ పాయింట్ A as V, ఇక్కడ డ్రాప్ అయ్యి సమ్ పొటెన్షియల్ వస్తుంది కదా V1, ఇక్కడ కూడా అంతే డ్రాప్ ఉంటుంది V1. సో CD మధ్య పొటెన్షియల్ డిఫరెన్సే లేదు. అంటే VC మైనస్ VD ఈజ్ 0. రెండిటికి పొటెన్షియల్ ఎంత? V1 మైనస్ V1 అవుతుంది. సో ఇక్కడ పాయింట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్సే లేదు కాబట్టి మధ్యలో కెపాసిటర్ ఉన్నా దాని మీద ఛార్జ్ అవ్వదు. ఎందుకంటే కెపాసిటర్ మీద ఛార్జ్ రావాలంటే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్న బ్యాటరీ కనెక్ట్ చేయాలి. ఒక పాజిటివ్ టెర్మినల్ అంటే V పొటెన్షియల్, నెగటివ్ టెర్మినల్ అయితే 0 పొటెన్షియల్. అట్లా కనెక్ట్ చేస్తేనే ఛార్జెస్ వస్తాయి, Q అండ్ -Q. సేమ్ పొటెన్షియల్ ఉన్న బ్యాటరీ అప్లై చేసేస్తే ఎక్కడ వచ్చిన ఛార్జ్ రాదు కదా. సో ఇఫ్ యూ వాంట్ హ్యావ్ అ ఛార్జ్ ఆర్ ఛార్జ్ ద కెపాసిటర్ని ఛార్జ్ చేయాలంటేనే మనం ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండడం వల్లనే కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది. ఒక టెర్మినల్ పాజిటివ్, ఒక టెర్మినల్ నెగటివ్. ఇక్కడ ఎలా అంటే 2 పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసినట్టు VC VD మధ్య. సో ఛార్జ్ ఏం ఫ్లో కాదు ఇందులో. సో C3 కెపాసిటర్ని మొత్తానికే తీసేయచ్చు. సిమెట్రీ అలా ఉంది ఇచ్చిన సిచ్యువేషన్లో మనకు. సో వీ కెన్ రిమూవ్ ద C3 కంప్లీట్లీ. సో దట్ ఈస్ వాట్ వీ విల్ బీ డూయింగ్ ఇన్ దిస్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఇలాంటి సర్క్యూట్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సర్క్యూట్కి ఒక స్పెషల్ నేమ్ ఉంటుంది లేటర్ ఆన్. కరెంట్ ఎలక్ట్రిసిటీలో మనం ఇలాంటి సర్క్యూట్ సాల్వ్ చేస్తూ ఉంటాం, చాలా సర్క్యూట్స్ ఉంటాయి. ఆ సర్క్యూట్కి స్పెషల్ నేమ్ కూడా ఉంటుంది. సిమెట్రీ ఉండి మధ్యలో ఒక బ్రాంచ్లో కరెంట్ కూడా వెళ్ళదు. కరెంట్ ఎలక్ట్రిసిటీలో చూస్తాం మనం. అలాంటి సర్క్యూట్ ఇది కెపాసిటర్లో. సో ద ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ పాయింట్స్ A అండ్ B మనకు అడుగుతున్నారు కదా. దాట్ కెన్ బి obtained as follows by రీడ్రాయింగ్ ద గివెన్ సర్క్యూట్. గివెన్ సర్క్యూట్లో C3 తీసేసి రీడ్రా చేయొచ్చు మనం. సో C3ని డాటెడ్ లైన్స్లో గీసాను. తీసేస్తే మొత్తం మీద మీకు C1 C2 C3 C1 C2 2 బ్రాంచ్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఈజీ సాల్వ్ చేయడం. ఇప్పుడు సాల్వ్ చేసి నాకు ఈక్వలెంట్ కెపాసిటర్స్ చెప్పండి. సో ఎఫెక్టివ్లీ మీకు C3 లేనట్టు అనుకోండి. ఇమాజిన్ దట్ దర్ ఈస్ నో C3. నౌ మీకేముంది? ఏ పాయింట్ నుంచి ఒక లైన్ వస్తుంది, దట్ ఈస్ బ్రాంచింగ్ ఇంటూ 2. ఫస్ట్ పై బ్రాంచ్లో C1 C2, కింద బ్రాంచ్లో కూడా C1 C2. ఇప్పుడు బిట్వీన్ A అండ్ B, రైట్ సైడ్ B పాయింట్. ఇప్పుడు బిట్వీన్ A అండ్ B వాట్ ఈస్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ క్యాల్కులేట్ అంటే C1 C2 పైన సిరీస్, కింద కూడా C1 C2 సిరీస్. టోటల్ 2. మన బ్యాటరీ కనెక్ట్ చేస్తే జీరోనే అనుకోవాలి. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మన ప్రొసీజర్ ఏంటి? ఇప్పుడు బ్యాటరీ. కానీ ఇప్పుడు ఆ మాత్రం కూడా అక్కర్లేదు అంటున్నాను కిరణ్. ఆ మాత్రం కూడా అక్కర్లేదు. ఎందుకంటే మనం వన్స్ C3 తీసాక సర్క్యూట్ సింపుల్ అయిపోయింది. చూడు, డైరెక్ట్ మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. మీరు ఆ ప్రొసీజర్ కూడా అప్లై చేయొచ్చు. డైరెక్ట్ మెథడ్ కూడా చూడగానే అర్థమైపోతుంది కదా. 2 ప్యారలల్. ఇప్పుడు పై బ్రాంచ్కి ఛార్జ్ డివైడ్ అవుతుంది. టోటల్ ఛార్జ్ ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేస్తే Q వస్తుంది. పైన Q/2, కింద Q/2 ఛార్జ్. ఎందుకని Q/2 అంటున్నా? ఇప్పుడు Q1 Q2 అని ఎందుకు చెప్పట్లేదు? పైన C1 C2 సేమ్ కెపాసిటెన్స్, కింద C1 C2 సిరీస్. 2 సేమ్ కెపాసిటెన్స్ ఉంది కాబట్టి ఛార్జ్ కూడా ఈక్వల్గా డివైడ్ అవుతుంది.
సో Q/2 ఛార్జ్ వస్తాయి రెండింటి మీద. మళ్ళీ ఇక్కడ కలిసి Q కలుస్తాయి, ఇక్కడ కలిసి B దగ్గరికి వచ్చేటప్పటికి Q అయిపోతుంది ఛార్జ్. సో మీరు ఛార్జ్ 5 రూల్స్ ఫాలో అయ్యి సాల్వ్ చేయొచ్చు, కానీ అంత కూడా అవసరం లేదు, డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు సిరీస్ ప్యారలల్ ఫార్ములా ఉంది. సో మీరు ఛార్జ్ అలొకేట్ చేస్తానంటే కనుక ఇక్కడ Q, ఇక్కడ Q/2, ఇక్కడ Q/2 అలొకేట్ చేసుకొని మీరు సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు సిరీస్ ఇది రెండు, ఇక్కడ కూడా Q/2, ఇక్కడ కూడా Q/2. పొటెన్షియల్, టోటల్ పొటెన్షియల్ ఈస్ V. టోటల్ పొటెన్షియలే ఉంటాయి, దీనికి VA ఉంటుంది, దీనికి VA ఉంటుంది. మీరు అలా సాల్వ్ చేయాలి, అంత కూడా అవసరం లేదు. ఆ 5 రూల్స్ కూడా అవసరం లేని సర్క్యూట్ ఇది. ఎందుకంటే చూడంగానే అర్థమైపోతుంది, మధ్యలో ఉన్న కెపాసిటర్ తీసేస్తే మనకి ఇది సింపుల్ సర్క్యూట్. పైన 2 సిరీస్ కెపాసిటర్, కింద 2 సిరీస్ కెపాసిటర్, పై సిరీస్ కింద సిరీస్ 2 ప్యారలల్ ఉంటాయి. సో ఫస్ట్ C1 C2కి సిరీస్ ఫార్ములా అప్లై చేయండి, అలాగే కింద C1 C2కి సిరీస్ ఫార్ములా అప్లై చేయండి, తర్వాత రెండింటికి ప్యారలల్ ఫార్ములా అప్లై చేయండి. అంతే, 3డే స్టెప్. సాల్వ్ చేసి ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఎక్స్ప్రెషన్ చెప్పండి నాకు దీనికి. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ C ఈక్వలెంట్ బిట్వీన్ A అండ్ B? A అండ్ B ఎస్, వెరీ గుడ్, వెరీ సింపుల్, అంతే. 2C1 C2/C1 + C2. మీకు డైరెక్ట్గా పైన సిరీస్ కాబట్టి 1/C1 + 1/C2 చేస్తారు. సో అలా చేస్తే 1/C ఈజ్ ఈక్వల్ టు 1/C1 + C2. సో దోస్ హు ఆర్ స్టిల్ నాట్ ఏబుల్ టు పికప్, జస్ట్ చూడండి. పై బ్రాంచ్లో C1 C2/C1 + C2 వస్తుంది, అలాగే కింద బ్రాంచ్కి C1 C2/C1 + C2 వస్తుంది. రెండు ప్యారలల్లో ఉన్నాయి బట్టి జస్ట్ యాడ్ చేయాలి. సో C1 C2 ఆర్ ఇన్ సిరీస్ ఇన్ బోత్ బ్రాంచెస్ బిట్వీన్ A అండ్ B. ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఇన్ ఈచ్ బ్రాంచ్ ఇస్ C1 C2/C1 + C2. అంటే ఇది ఎలా వచ్చిందని కూడా, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఐ విల్ జస్ట్ టెల్ యూ నౌ. ఇది 1/C సిరీస్కి 1/C సిరీస్ ఈజ్ ఈక్వల్ టు 1/C1 + 1/C2. LCM తీసుకుంటే C1 C2 ఇఫ్ యూ టేక్ పైన C1 + C2 వస్తుంది. రివర్స్ చేస్తే CS ఈజ్ C1 C2/C1 + C2. ఇది పై బ్రాంచ్కి, పై బ్రాంచ్ అంటే 2 కెపాసిటర్లు ఉన్నాయి అక్కడ. అలాగే కింద బ్రాంచ్ 2 కెపాసిటర్స్ ఆర్ దేర్, దానికి కూడా ఎంత వస్తుంది? సేమ్ వస్తుంది, సేమ్ ఎక్స్ప్రెషన్. సో 2 టైమ్స్, 2 సిరీస్లో ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి. సో బోత్ ఆర్ ప్యారలల్, సో యూఆర్ యాడింగ్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారు? యాడ్ చేస్తారు. సో టోటల్ ఎఫెక్టివ్ ఈక్వలెంట్ కెపాసిటెన్సీ C1 C2/C1 + C2 + C1 C2/C1 + C2. Total that is 2C1 C2/C1 + C2. That is the equivalent capacitance. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ ఈజీలీ. సో ఈ సర్క్యూట్లో దీనికి ఒక స్పెషల్ నేమ్ ఉందని ఇందాక చెప్పాను కదా. వాట్ ఈస్ దట్ నేమ్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వీట్స్టన్స్ బ్రిడ్జ్. సో సేమ్ సర్క్యూట్ని మనం కంటిన్యూస్గా ఎలక్ట్రిసిటీలో కూడా సర్క్యూట్ సాల్వ్ చేసేటప్పుడు వస్తూ ఉంటాయి ఈ ఐడియాని మీరు బాగా ఇక్కడ అర్థం చేసుకుంటే అక్కడ కూడా ఈజీగా ఉంటుంది మీకు. అదేంటంటే సిమెట్రీ ఉంటే కనుక సర్క్యూట్లో, అంటే పైన కింద 2 C1 ఉన్నాయి కదా, అలాగే రైట్ సైడ్ C2 ఉన్నాయి కదా, అలా కూడా అక్కర్లేదు. కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఎలా చూస్తారంటే కెపాసిటర్స్కి బదులు అక్కడ రెసిస్టెన్సెస్ ఉంటాయి. రేషియో, ప్రపోర్షనాలిటీ, లెఫ్ట్ ప్రపోర్షనాలిటీ, రైట్ ప్రపోర్షనాలిటీ, రెండు ఇక్కడ 1 వచ్చింది. అలా ప్రపోర్షనల్గా ఉంటా కూడా చాలు, మీకు మధ్యలో కరెంటు పాస్ కాదు. కెపాసిటర్ దగ్గరికి వచ్చాక మధ్యలో ఛార్జ్ పాస్ కాదని చెప్తాం మనం. నో ఛార్జెస్ ఆన్ C3. సో అది తీసేయచ్చు. దానికి స్పెషల్ నేమ్ ఉంది ఇలాంటి సర్క్యూట్స్కి, వీట్స్టన్ బ్రిడ్జ్. సో మీకు వీట్స్టన్ బ్రిడ్జ్ సర్క్యూట్ ఎప్పుడు చూసినా ఇలా డైమండ్ షేప్లో ఉంటుంది, సిమెట్రీ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటుందో కెపాసిటర్స్, 2 కెపాసిటర్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయో, రైట్ సైడ్ కూడా అలాగే 2 కెపాసిటర్స్ అరేంజ్ అయి ఉంటాయి. అంటే సేమ్ వాల్యూ కూడా అక్కర్లేదు, మీకు రేషియో ఉంటే కూడా చాలు. అప్పుడు మనకు ఇక్కడ నో ఛార్జ్ విల్ పాస్ త్రూ దిస్ పాయింట్. సో ఇక్కడ ఉన్న కెపాసిటర్ని మొత్తానికి తీసేయచ్చు. ఎలక్ట్రిసిటీ అప్పుడు మన ఇక్కడ కెపాసిటర్స్కి బదులు రెసిస్టర్స్ కనెక్ట్ చేస్తారు. అక్కడ 4 రెసిస్టర్స్ ఇలా కనెక్ట్ చేసేస్తారు. మధ్యలో ఉన్న రెసిస్టర్స్ తీసేయచ్చు అని చెప్పి అప్పుడు చదువుతాం మనం. వాట్ ఎవర్ రెసిస్టర్ యూఆర్ కనెక్టింగ్ ఇన్ బిట్వీన్ క్యాన్ బి రిమూవ్డ్. సో నో కరెంట్ విల్ ఫ్లో త్రూ దిస్ బ్రాంచ్. అంటే CD పాయింట్ ఇక్కడ చూడండి, CD పాయింట్ మధ్య నో కరెంట్ విల్ ఫ్లో త్రూ. అలాంటి సర్క్యూట్ని ఎలక్ట్రిసిటీలో వీట్స్టన్స్ బ్రిడ్జ్ అంటారు. దానికి ఈక్వలెంట్ ఇప్పుడు మనం చదివేది ఇక్కడ కెపాసిటర్స్లో, దానికి ఈక్వలెంట్ సర్క్యూట్ ఇది. సో ఇలాంటి సర్క్యూట్స్ మీరు ఎక్కడ చూసినా అది ఐడెంటిఫై చేయగలిగితే చాలా ఈజీ మీకు.
ఐడెంటిఫై చేయలేకపోతే మీరు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఇలాంటి సర్క్యూట్స్ మీకు వచ్చిందంటే మీరు ఐడెంటిఫై చేయకుండా C3ని అలా ఉంచుకొని ఇదే సర్క్యూట్ని మీరు సాల్వ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మీరు మళ్ళీ ఛార్జ్ అలొకేట్ చేసుకొని పొటెన్షియల్ చూసుకొని తర్వాత ఈక్వేషన్స్ రాసేస్తారు ముందు. అప్పుడు థర్డ్ కెపాసిటీ C3కి ఈక్వేషన్ కూడా రాస్తారు మీరు, VC మైనస్ VD. అది సేమ్ పొటెన్షియల్ ఉందని రికగ్నైజ్ చేయరు కదా మీరు. అప్పుడు ఏం చేస్తారు, VC మైనస్ VD అని చేస్తారు. అక్కడ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటే VC ఈక్వల్ టు VD అని వస్తుంది. అప్పుడు మీరు అక్కడి నుంచి మళ్ళీ అర్థం చేసుకొని మీరు సాల్వ్ చేస్తారు. అలా కూడా చేయొచ్చు కానీ అవసరం లేదు. మనకి ఈ ట్రిక్ గుర్తుంటే చాలు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సిమెట్రీ ఉంది, అందువల్ల మధ్యలో ఉన్న కెపాసిటర్ తీసేస్తే మనకు ఈజీగా సాల్వ్ చేయడం విదిన్ వన్ స్టెప్. దట్ ఈస్ హౌ దిస్ సర్క్యూట్ కెన్ బి సాల్వ్. నెక్స్ట్ సర్క్యూట్ చూడండి. ఫైండ్ ద ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ A అండ్ B పాయింట్స్. ఇక్కడ కూడా C1 C2 C2 C1 ఉంది. ఇక్కడ ట్రిక్ ఏంటంటే సిమెట్రీ లేదు. సో ఈ సర్క్యూట్ని సిమెట్రీ లేని సర్క్యూట్ ఇలా ఇచ్చేస్తారు ఒక్కొక్కసారి. మీరు ఇప్పుడు దీన్ని ఇంతకుముందు మనం యూస్ చేసిన వీట్స్టన్ ట్రిక్ యూస్ చేసి సాల్వ్ చేయలేము, డైరెక్ట్గా చేయలేము. సో వీ హ్యావ్ టు యూస్ ద 5 స్టెప్ ప్రొసీజర్ ఓన్లీ. సో 5 స్టెప్స్ యూస్ చేసి సాల్వ్ చేయాలి. కెపాసిటర్ ఎందుకు అలా అయింది, ఇక్కడ రివర్స్ అయింది కదా. ఇక్కడ పైన C2 ఉంది, ఇక్కడ C2 ఉంది, ఇక్కడ C1 ఉంది, ఇక్కడ C1 ఉంది. సో దీనికి ఏం చేస్తారు మరి మీరు, యాజ్ యూజువల్ చార్జెస్ పొటెన్షియల్స్ అలొకేట్ చేసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఈక్వేషన్స్ ఫార్మ్ చేసి సాల్వ్ చేయడానికి అవుతుంది. C3ని ఇక్కడ తీయడానికి అవుతుందా, అయితే అవ్వదు. వీ కెనాట్ రిమూవ్ C3 హియర్. C3ని కూడా కన్సిడర్ చేసి సర్క్యూట్ని ఇప్పుడు సాల్వ్ చేయాలి. దట్ ఈస్ హౌ దిస్ సర్క్యూట్ షుడ్ బి సాల్వ్డ్. సో ఇప్పుడు ఏం చేస్తారు, ప్రీవియస్ ప్రాబ్లంతో కంపేర్ చేస్తే కెపాసిటర్ C1 అండ్ C2 in 2 branches between the A and B points are reversed. So we cannot ignore the capacitance C3. సో ఇప్పుడు ఈక్వలెంట్ సర్క్యూట్ దీనికి ఎలా రాయాలి, ఏ పాయింట్లో బ్యాటరీ కనెక్ట్ చేస్తే కనుక సమ్ ఛార్జ్ Q1 ఈజ్ ఫ్లోయింగ్ త్రూ C1. ఆ ఛార్జ్ అనేది C1లో Q1 ఛార్జ్ అయితే తీసుకుంటే కనుక B పాయింట్ 0 పొటెన్షియల్ అనుకోవాలి. Q1 తీసేస్తే బ్యాలెన్స్ ఛార్జ్ Q మైనస్ Q1 ఈస్ గోయింగ్ హియర్ అని అనుకుంటే, ఇక్కడ మధ్యలో DE మధ్య 2Q మైనస్ Q1. ఎలా అంటే కింద కూడా ఉంది కదా మనకు, ఇక్కడ Q అంటే ఇక్కడ Q1 వెళ్ళిపోతే ఇక్కడ నుంచి వచ్చేది Q మైనస్ Q1 కదా. సో టాప్ బ్రాంచ్ ఛార్జ్ ఈజ్ Q1, బాటమ్ బ్రాంచ్ ఈజ్ Q మైనస్ Q1. అలాగే ఇక్కడ కూడా సిమెట్రీ ఉంది కాబట్టి మనం రివర్స్ ఆఫ్ దట్ చేసుకోవచ్చు. అంటే 0 పాయింట్ అనుకుంటే కనుక దాంట్లో నెగటివ్ ఛార్జ్ రావాలి. ఎంత, ఇది C1 C2, ఇది C2 C1. సో ఇక్కడ C2కి ఏ ఛార్జ్ అలొకేట్ చేస్తున్నామో దాన్ని అక్కడ C2కి అలొకేట్ చేయాలి. సో మీరు ఈ రెండు డైరెక్ట్గా ఛార్జ్ మీరు దాన్ని బట్టి చేసేయచ్చు. సో ఇక్కడ నెగటివ్ పాయింట్ కాబట్టి మైనస్ Q మైనస్ Q1, ఇది పాజిటివ్ కాబట్టి Q మైనస్ Q1 సేమ్ ఛార్జ్. అలాగే ఈ రెండు పాయింట్స్కి సేమ్ ఛార్జెస్. ఇది నెగటివ్ ఆఫ్ ద బ్యాటరీ, ఇది పాజిటివ్ ఆఫ్ ద బ్యాటరీ. అలా ఛార్జ్ అలొకేట్ చేసుకుంటే మధ్యలో ఛార్జ్ ఎలా ఉంటుంది, ద మిడిల్ ఛార్జ్ ఈస్ 2Q1, యాడ్ చేస్తే 2Q1 మైనస్ Q. అలాగే దానికి నెగటివ్ ఇక్కడ I and J ప్లేస్. రైట్. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ అలొకేట్ ద చార్జెస్ హియర్. వన్స్ ఇది చేశాక ఈజీ సిస్టమ్. హౌ, సి నెక్స్ట్ ప్లేట్స్, కామన్ ప్లేట్స్ ఏదైతే చూడండి, ఇది Q1, ఇది Q మైనస్ Q1, ఇది 2Q మైనస్ Q1. ఈ 3 ప్లేట్స్ C అంటే D పాయింట్ దగ్గర జంక్షన్లా ఉంది. అక్కడ ఏమైనా పొటెన్షియల్ వేరీ అవుతుందంటే కామన్ పొటెన్షియల్ ఉంటుంది D దగ్గర. 3 ప్లేట్స్ కూడా అంటే ప్లేట్ B, స్మాల్ b, స్మాల్ c అండ్ స్మాల్ i, ఆ 3 ప్లేట్స్ని మాత్రం మీరు BCI అని ఇలా తీసుకొని మూడిట్లో చార్జెస్ ఏంటో చూసుకుంటున్నారండి. జస్ట్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ దిస్ దే ఆర్ కనెక్టెడ్ బై వన్ కండక్టర్. సో దే ఆర్ దీస్ 3 plates ఆర్ అట్ కామన్ పొటెన్షియల్. సో ఇప్పుడు ఫస్ట్ VA మైనస్ VB, దట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ A అండ్ B ఈజ్ ఈక్వల్ టు, ఆ పొటెన్షియల్ ఎలా డ్రాప్ అవుతుందంటే VA మైనస్ VD ఫస్ట్ రూట్. ఇది ఎలా అంటే
this potential drop and this potential drop, and third E and B. అట్లా between A and D, between D and E, and between D and B అలా మనం రాసుకోవచ్చు. సో AD అండ్ DB ఇది ఒక రూట్ పైన. సో 2 different routes we can consider this one. దెన్ సాల్వ్ చేయడానికి అవుతుంది అది. ఎందుకంటే ఫస్ట్ చూడండి, ఏ పాయింట్ డి పాయింట్ మధ్య పొటెన్షియల్ డ్రాప్ ఈ ఫస్ట్ కెపాసిటర్ వల్ల జరుగుతుంది. తర్వాత డి పాయింట్కి బి పాయింట్కి మధ్య సెకండ్ కెపాసిటర్. సో టోటల్ పొటెన్షియల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ పొటెన్షియల్ డ్రాప్ బిట్వీన్ ఏ అండ్ డి అండ్ పొటెన్షియల్ డ్రాప్ బిట్వీన్ డి అండ్ బి. ఇది ఫస్ట్ పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీ, అదే 2 పాయింట్స్ ఏ అండ్ బి మధ్య వేరే రూట్లో రావచ్చు. అది ఏ రూటు? ఏడి డిఈ ఈబి. ఇది సెకండ్ రూట్. మళ్ళీ అదే ఏబి పాయింట్స్ మధ్యనే. కానీ ఇప్పుడు 3 కెపాసిటర్లు ఉన్నాయి. సో ఈ 3 కెపాసిటర్ల మధ్య ఎంత డ్రాప్ ఉందో పైన ఉన్న 2 కెపాసిటర్ల మధ్య కూడా అంతే డ్రాప్ ఉంటుంది. దట్ ఈస్ ద డ్రాప్, టోటల్ డ్రాప్, దట్ ఈస్ ద పొటెన్షియల్ డ్రాప్ బిట్వీన్ ఏ అండ్ బి. సో 2 ఈక్వేషన్స్ ఆ రకంగా రాసుకుంటే మనం సాల్వ్ చేయడానికి అవుతుంది ఈ సర్క్యూట్ని. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం అక్కడ? ఫస్ట్ విఏ మైనస్ విబి రాయాలైతే. సో విఏ మైనస్ విబి ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డ్రాప్ బిట్వీన్ ఏ అండ్ డి, అంటే పై రూట్, పొటెన్షియల్ డ్రాప్ బిట్వీన్ ఏ అండ్ డి ప్లస్ పొటెన్షియల్ డ్రాప్ బిట్వీన్ డి అండ్ బి. సో దిస్ ఈస్ ద టాప్ రూట్. ఫస్ట్ ఈక్వేషన్ దానివల్ల వచ్చింది మాకు. ఏ అండ్ డి, డి అండ్ బి. సో పొటెన్షియల్ డ్రాప్స్ రాయాలంటే ఛార్జ్ బై కెపాసిటెన్స్. సో ఫస్ట్ కెపాసిటర్కి ఛార్జ్ Q1 డివైడెడ్ బై C1 దాని కెపాసిటెన్స్, ప్లస్ నెక్స్ట్ కెపాసిటర్కి Q మైనస్ Q1 బై దాని కెపాసిటెన్స్ C2. సో C2. దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు సెకండ్ రూట్ అప్రోచ్ అదేంటి? ఫ్రమ్ ఏ టు డి, డి టు ఈ, ఈ టు బి, ఏ టు బి వెళ్ళాలి. ఇది సెకండ్ రూట్. త్రూ దిస్ రూట్ ఆల్సో ద డ్రాప్ యూ హ్యావ్ టు రైట్ బిట్వీన్ విఏ అండ్ విబి. సేమ్ 2 పాయింట్స్ మధ్య 2 రకాలుగా వెళ్ళొచ్చు. సో నౌ అగైన్ విఏ మైనస్ విబి ఈజ్ విఏ మైనస్ విడి ప్లస్ విడి మైనస్ వి మధ్యలో కెపాసిటీ ప్లస్ విఈ మైనస్ విబి. సో ఇప్పుడు దానికి మళ్ళీ మనం Q1 బై C1 ప్లస్ 2Q1 మైనస్ Q బై C3 ప్లస్ Q1 బై C1 అని రాసుకోవాలి ఈక్వేషన్స్. నౌ వీ కెన్ కంపేర్ దీస్ టూ. Q1ని ఎలిమినేట్ చేయడానికి అవుతుంది. సో వీ హ్యావ్ టు ఎలిమినేట్ Q1 ఫ్రమ్ దీస్ ఈక్వేషన్స్ టు గెట్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ Q బై, దట్ ఈస్ ఛార్జ్ బై పొటెన్షియల్. టోటల్ పొటెన్షియల్ ఇస్ విఏ మైనస్ విబి. సో ఛార్జ్ బై పొటెన్షియల్ చేస్తే మనకు ఈక్వలెంట్ కెపాసిటెన్స్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. సో ఛార్జ్ని, టోటల్ ఛార్జ్ Qని ఈక్వేషన్స్లో రెండిట్లో కూడా Q ఉంది కదా, Qని ఎలిమినేట్ చేయాలి. Q1ని ఎలిమినేట్ చేస్తే Q సెపరేట్ అవుతుంది. Q బై విఏ మైనస్ విబి చేసేయచ్చు మనం. సో వీ హ్యావ్ టు డూ దట్. దాట్ క్యాన్ బి డన్ బై ఈక్వేషన్ 1లో మనం ఎలా రాయొచ్చు? Q1ని బయట తీస్తే 1/C1 మైనస్ 1/C2 ప్లస్ Q/C2 ఉంటుంది. సో అగైన్ ఎల్సిఎం తీస్తే C1 C2 C2 మైనస్ C1 ప్లస్ Q/C2. తర్వాత ఈక్వేషన్ అక్కడి నుంచి మనం సెగ్రిగేట్ చేసి Q1ని ఒకవైపు ఉంచుకొని రాస్తున్నాం. C1 C2 లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి ఇంటూ విఏ మైనస్ విబి, లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఉంది, ఈక్వల్ టు Q1 ప్లస్ Q/C2. సో అంటే దీనికి రివర్స్ వచ్చింది అనమాట. C2 ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ టర్మ్ని తీసేస్తే, ఇక్కడ లేని టర్మ్ని తీస్తే ఇక్కడ మల్టిప్లై అవుతుంది. సో అది C1 డివైడెడ్ బై C2 మైనస్ C1 ఇంటూ Q. సో ఆర్ యు ఆర్ మల్టిప్లయింగ్ బై C1 C2 బై C2 మైనస్ C1 త్రూ అవుట్ అని అనుకోండి. అంతే, త్రూ అవుట్ యు ఆర్ మల్టిప్లయింగ్ బై C1 C2 బై C2 మైనస్ C1. మల్టిప్లై చేస్తే అక్కడ ఏమొస్తుంది? అదే వస్తుంది. C2 క్యాన్సిల్ అవుతుంది అంతే. సో C1 బై C2 మైనస్ C1 ఇంటూ Q అని వస్తుంది. So this is third equation. Again from the second equation we can do VA minus VB is equal to 2Q common. 2Q బయట తీసేస్తే 1/C1 plus 1/C3 minus other term is Q/C3.
సో అగైన్ టర్మ్స్ని ఇక్కడ రీఅరేంజ్ చేయాలి. సో C1 C3 బై 2C1 ప్లస్ C3 ఇంటూ VA మైనస్ VB ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ C1 బై 2C1 ప్లస్ C3 బై Q. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మళ్ళీ కామన్ టర్మ్స్ ఇక్కడ LCM తీసి ఆ కామన్ టర్మ్తో మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ అఫ్కోర్స్ రైట్ సైడ్ ఉన్న 2 లెఫ్ట్ సైడ్కి వచ్చాం. సో యూఆర్ మల్టిప్లయింగ్ త్రూ అవుట్ బై C1 C3 బై C1 ప్లస్ C3 అండ్ టేకింగ్ ద 2 అవుట్, రిమైనింగ్ టర్మ్స్ వచ్చాయి. ఇక్కడ మనకు ఇక్కడ Q1 కామన్, C1 డివైడెడ్ బై వేరే టర్మ్ ఉంది కానీ Q ఈజ్ అగైన్ దేర్. సో వీ హ్యావ్ టు సమ్హౌ ఎలిమినేట్ Q1 కదా. సో మన 3 మైనస్ 4 చేస్తే ఎలిమినేట్ అవుతుంది, Q1 క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ టర్మ్స్ అప్పుడు యాడ్ చేయొచ్చు. అప్పుడు మనకు VA మైనస్ VB వస్తుంది, Q కూడా ఉంటుంది. సో Q బై VA మైనస్ VB వస్తే మనకి ఈక్వలెంట్ కెపాసిటెన్స్ వస్తుంది. కాబట్టి వీఆర్ జస్ట్ యాడింగ్ సబ్ట్రాక్టింగ్ 3 ఫ్రమ్ 4, 3 మైనస్ 4 చేయాలి. సో 3 మైనస్ 4 చేస్తే మనకు లెఫ్ట్ సైడ్ VA మైనస్ VB రెండిట్లో కామన్ ఉంది. సో VA మైనస్ VB బయట తీసేస్తే ఇక్కడ ఉన్న టర్మ్ C1 C2 బై C2 మైనస్ C1 మైనస్ C1 C3 డివైడెడ్ బై 2 ఇంటూ C1 ప్లస్ C3. రైట్ సైడ్ Q1 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ టర్మ్స్ C1 C2 మైనస్ C1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ C1 డివైడెడ్ బై 2C1 ప్లస్ C3, కామన్ టర్మ్ Q. సో Q బయటకు వస్తుంది. ఇక్కడ Q డివైడెడ్ బై VA మైనస్ VB తీయడానికి అవకాశం ఉంది. దీన్ని మొత్తం LCM తీసి ఎక్స్పాండ్ చేయాలి. మీరు ఎక్స్పాండ్ చేస్తే 2C1 C2 ఇంటూ C1 ప్లస్ C3 మైనస్ C1 C3 ఇంటూ C2 మైనస్ C1. అలాగే రైట్ సైడ్ కూడా C2 C1 ఉంది, 2C1 ప్లస్ C3 ఉంది. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డినామినేటర్ మాత్రం క్యాన్సిల్ అయింది. న్యూమరేటర్ LCM తీసి మల్టిప్లై చేసిన తర్వాత ఉన్న టర్మ్స్ రాస్తాం. Q కామన్, ఇక్కడ VA మైనస్ VB కామన్. సో Q VA మైనస్ VB తీసేస్తే ద అదర్ 2 టర్మ్స్ ఆర్ గోయింగ్ టు బి 1 ఓవర్ ది అదర్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న టర్మ్ని డినామినేటర్ తీసుకొస్తే అండ్ ఎక్స్పాండ్ ఇట్, యూ గెట్ 2C1 C2 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ C3 C1 డివైడెడ్ బై C1 ప్లస్ C2 ప్లస్ 2C3. దిస్ ఈస్ ద ఈక్వివలెంట్ కెపాసిటీ. సో సేమ్ సర్క్యూట్ చూడండి, 2 స్టెప్లో మనం వీట్స్టన్ రూల్ అప్లై చేయగలిగితే ఈజీగా సాల్వ్ చేయగలిగాము. జస్ట్ కెపాసిటర్ని రివర్స్ చేయడం వల్ల కెపాసిటెన్స్ వర్కౌట్ చేయడానికి ఎన్ని స్టెప్స్ వచ్చాయో చూడండి. ఈక్వేషన్స్ రాసి సాల్వ్ చేయాలంటేనే ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు గో ప్రొసీజరలీ. సో ఇక్కడ ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ వాల్యూ కూడా ఎంత కాంప్లికేటెడ్ చూడండి. ఇందాక మనకు వచ్చిన ఈక్వేషన్ వీట్స్టన్ బ్రిడ్జ్ యూస్ చేస్తే సింపుల్ 2 ఇంటూ C1 C2 బై C1 ప్లస్ C2 అని వచ్చింది. అంటే థర్డ్ కెపాసిటర్ ఉన్నా కూడా దాన్ని తీసేయడం వల్ల మనకు అది పోయింది, మొత్తానికి ఈక్వేషన్లో రాలేదు. కానీ ఇక్కడ థర్డ్ కెపాసిటర్ని తీయడానికి అవ్వదు. సో మొత్తం ఈక్వేషన్లో ఇన్వాల్వ్డ్ ఈక్వేషన్ వచ్చింది చూడండి. మళ్ళీ టర్మ్స్లో కూడా సిమెట్రీ లేదు. ఫస్ట్ టర్మ్లో 2 ఉంది, ఇక్కడ C3లో 2 ఉంది. నెక్స్ట్ 2 టర్మ్స్లో 2 లేదు, ఇక్కడ రెండిట్లో 2 లేదు. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా పాసిబుల్ కాదు. సో డోంట్ హ్యావ్ టు బాదర్. ఇలా వస్తే కనుక వీ హ్యావ్ టు గో ప్రొసీజర్ అండ్ సాల్వ్ ఇట్. ఇదే సర్క్యూట్ మీకు ఇచ్చి నంబర్స్ కూడా ఇస్తారు, అప్పుడు మీరు డైరెక్ట్గా నంబర్స్ వేసుకొని సాల్వ్ చేయాల్సి వస్తుంది. వేరే ప్రొసీజర్ ఏం లేదు, దీనికి షార్ట్ కట్స్ ఏం లేదు. జస్ట్ యూ హ్యావ్ టు సాల్వ్ బై దిస్ మెథడ్ ఓన్లీ. దిస్ ఈస్ ద ఓన్లీ అవైలబుల్ ప్రొసీజర్ ఫర్ సాల్వింగ్ సచ్ ఈక్వేషన్స్. రైట్. సో నెక్స్ట్ లెవెల్ అంటే ఇది ఇంకో స్పెషల్ టైప్. ఇది రెగ్యులర్గా ఇది క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. నెక్స్ట్ టైపు మనం చూడబోయే టైపు అదేంటంటే 12 capacitors each having a capacitance C are connected to form a cube. Find the equivalent capacitance between the diagonally opposite corners such as A and B. So ఒక 12 capacitors ఎలా ఉంటాయి, 12 edges ఉంటాయి క్యూబ్లో. సో క్యూబ్ హ్యాస్ 12 edges. సో ఈచ్ ఎడ్జ్ హ్యాస్ ఎ capacitor and each capacitor has a value capacitance C. సో మొత్తం ఇది ఒక క్యూబ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఏదైనా 2 కార్నర్స్ మధ్య, A and B అంటే ఎనీ 2 కార్నర్స్ యూ కెన్ టేక్ అండ్ యూ కెన్ ట్రై టు గెట్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఫర్ దిస్ నెట్వర్క్. ఇది ఒక నెట్వర్క్ కెపాసిటెన్స్ ఇది. సో ఇలాంటి సర్క్యూట్స్కి ఈక్వలెంట్ కెపాసిటెన్స్ సాల్వ్ చేయాలి. సో ఇది ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లాగా ఉంది కదా. సో ఇక్కడ A అంటే కింద ఉన్న కార్నర్, B ఆపోజిట్ డయాగ్నలీ ఆపోజిట్ పైన ఉన్న కార్నర్. ఎందుకంటే మన డయాగ్నలీ ఆపోజిట్ కార్నర్స్ అడుగుతున్నారు. సో వీ హ్యావ్ టు గెట్ కెపాసిటెన్స్ బిట్వీన్ పాయింట్ A అండ్ B.
బై సాల్వింగ్ దిస్ సర్క్యూట్. సో ఏబి మధ్య బ్యాటరీ కనెక్ట్ చేసి మనం ఇది సాల్వ్ చేయాలి. సో చార్జ్ అలొకేషన్ ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఏ నుంచి బ్యాటరీ కనెక్ట్ చేస్తే త్రూ ఏ టోటల్ ఛార్జ్ క్యూ వస్తుంది. ఆ టోటల్ ఛార్జ్ క్యూ 3 బ్రాంచెస్ కింద డివైడ్ అవుతుంది చూడండి. ఎందుకంటే ఈక్వలెంట్ బ్రాంచెస్ అనమాట. ఈ కార్నర్ దగ్గరికి వచ్చాక XYZ లాగా 3 కోఆర్డినేట్స్ లాగా 3 కార్నర్స్ ఉన్నాయి. ఇక్కడ 3 ఎడ్జెస్ ఉన్నాయి. సో ఈచ్ ఎడ్జ్ విల్ హ్యావ్ ఈక్వలెంట్ ఛార్జెస్ అనమాట. డివైడ్ అవుతాయి ఈక్వల్గా, ఎందుకని ఈక్వల్ కెపాసిటర్స్ ఉన్నాయి కాబట్టి. ఈచ్ కెపాసిటర్ ఈస్ ఈక్వలెంట్లీ సి అని ఇచ్చారు కదా ఇక్కడ. ఆల్ ఆర్ ఈక్వల్. సో ఛార్జ్ కూడా ఈక్వల్గా డివైడ్ అవుతుంది ఫర్ గివెన్ పొటెన్షియల్ సేమ్ కెపాసిటెన్సెస్ ఉంటే. సో రైట్ సైడ్ వచ్చేది Q/3 ఛార్జ్, 1/3 ఆఫ్ ద ఛార్జ్, 1/3 ఆఫ్ ద టోటల్ ఛార్జ్. స్ట్రైట్ వెళ్ళేది అగైన్ సేమ్, పైకి వెళ్ళేది కూడా Q/3. ఒక ప్లేట్లో Q/3 ఛార్జ్, పై ప్లేట్స్లో మైనస్ ఛార్జెస్, నెగిటివ్ ఛార్జెస్ వస్తాయి. రైట్, ఇప్పుడు అక్కడి నుంచి Q/3 ఛార్జ్ వస్తే మీరు అటు నుంచి కూడా అప్రోచ్ చేయొచ్చు, సేమ్ ప్రాబ్లం. బీ పాయింట్ నుంచి చూడాలి. మళ్ళీ బీ పాయింట్ నుంచి ఏమవుతుంది, దీనికి ఆపోజిట్ వస్తుంది కదా. సో నెగటివ్ పాయింట్ కాబట్టి, అది నెగటివ్ పొటెన్షియల్ ఆఫ్ ద బ్యాటరీ కాబట్టి ఫస్ట్ -Q/3 + Q/3, -Q/3 + Q/3, అలాగే 3 కార్నర్స్కి -Q/3 అండ్ +Q/3 వేసుకున్నాం. ఇప్పుడు అదర్ కార్నర్స్, మిగిలిన కెపాసిటర్స్కి, అదర్ ఎడ్జెస్కి, మిగిలిన కెపాసిటర్స్కి మనం ఈక్వేషన్స్ రాయాలి. ఇప్పుడు Q/3 ఛార్జ్ వస్తుంది కదా, ఇక్కడ సి అని ఉంది కదా కెపాసిటర్. ఇక్కడ నుంచి మనకు Q/3 ఛార్జ్ వస్తే మళ్ళీ అది 2 బ్రాంచెస్ కింద డివైడ్ అవుతుంది చూడండి పైన. Q/3 ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద బాటమ్. అది అగైన్ 2 బ్రాంచెస్ కింద డివైడ్ అవుతుంది, టు ద స్ట్రైట్ వన్ అండ్ టు ద రైట్ వన్. అది కూడా దర్ఫోర్ ఈక్వల్గా డివైడ్ అవ్వాలి. సో Q/6 అవుతుంది, హాఫ్ ఆఫ్ Q/3. సో ఈ కెపాసిటర్ Q/6. ఇక్కడ కూడా అంతే, Q/3 వస్తుంది, పైన ఇక్కడ ఈక్వల్గా డివైడ్ అవ్వాలి. సో Q/6, దానికి ఆపోజిట్స్ రాసుకోవాలి అంతే. సో వీ హ్యావ్ డన్ ద సేమ్ థింగ్. ఇక్కడ కూడా అలాగే స్ట్రైట్ నుంచి ఇక్కడ నుంచి Q/3 వెళ్ళింది, ఆ Q/3 మళ్ళీ Q/6 కింద డివైడ్ అయిపోయింది. So this way we can first allocate charge. So identify the points A and B, connect positive and negative terminals of the battery between A and B, then allocate charges for each of the capacitors. So these are the steps we have to follow. Tarata potential for the points A and B. A దగ్గర VA, B దగ్గర VB. ఇప్పుడు రిమైనింగ్ కార్నర్స్లో పొటెన్షియల్స్ ఎలా అలొకేట్ చేయాలి, నంబర్స్ ఎలా వేయాలి, మనకి ఏ పొటెన్షియల్ గురించి ఏ క్లూ లేదు. ఎందుకంటే క్వశ్చన్లో మనకు బ్యాటరీ నెంబర్ ఏమైనా ఇచ్చారా, బ్యాటరీ ఏ నెంబర్ ఇవ్వలేదు. ఎనీ బ్యాటరీ క్యాన్ బి కనెక్టెడ్ అని ఇచ్చారు అంతే. సో హౌ టు దర్ఫోర్ క్యాల్కులేట్ దిస్ థింగ్, పొటెన్షియల్స్ని మనం జస్ట్ లేబుల్ చేయడం, డైరెక్ట్గా లేబుల్ చేసుకోవడమే. ఎలా అంటే ఏ కార్నర్లో VA పొటెన్షియల్ అట్ A ఈస్ VA, పొటెన్షియల్ అట్ E ఈస్ V, అట్ F ఇట్ ఈస్ VF, అట్లా పొటెన్షియల్స్ లేబుల్ చేసుకోవడం. దెన్ వీ కెన్ సే ఎనీ వన్ రూట్ వీ హ్యావ్ టు టేక్ అండ్ సాల్వ్ దిస్. A to B నేను వెళ్ళాలంటే ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు అని చూడాలి ఫస్ట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను A to B వెళ్ళాలంటే ఫస్ట్ ఐ కెన్ గో త్రూ దిస్ కెపాసిటర్ A to E దగ్గరికి వెళ్ళాక B దగ్గరికి వెళ్ళడానికి నాకు Fకి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఐ కెన్ గో టు F అండ్ B. దిస్ ఈస్ వన్ పాసిబిలిటీ. సో జస్ట్ ఐ కెన్ రైట్ వన్ ఈక్వేషన్ ఫర్ దట్ అండ్ ట్రై టు సాల్వ్ దిస్. ఆర్ ఐ కెన్ గో ఇన్ అనదర్ రూట్ ఆల్సో. ఫస్ట్ పైకి వెళ్ళి పైన నుంచి రైట్ వెళ్ళి రైట్ నుంచి ఇలా కూడా వెళ్ళొచ్చు. ఐ కెన్ గో దిస్ వే ఆల్సో. ఎనీ రూట్ యూ కెన్ టేక్ అండ్ సాల్వ్ దిస్, యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఏ రూట్లో వెళ్ళినా A to B, అట్లీస్ట్ A to B మీరు వెళ్ళడానికి మినిమం మీకు 3 కెపాసిటర్స్ తగులుతాయి. సో మినిమం 3 కెపాసిటర్స్ తగులుతాయి కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ అక్రాస్ ద 3 కెపాసిటర్స్. యాడ్ చేస్తే మనకు టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ VA - VB వస్తుంది. సో VA - VB కావాలంటే దర్ఫోర్, ఎందుకంటే ఈక్వలెంట్ కెపాసిటెన్స్ కావాలంటే మీరు ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకు టోటల్ ఛార్జ్ బై టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఈక్వేషన్లో ఆల్రెడీ Q వస్తుంది మనకి ఎలాగో. Q ఎందుకంటే టోటల్ ఛార్జ్, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఎంత ఛార్జ్ ఉందో అది టోటల్ ఛార్జ్ Q. ఆ Qనే డివైడ్ అవుతుంది Q/3 కింద. మళ్ళీ ఇక్కడ B పాయింట్ దగ్గర చూడాలంటే
బయటకు వచ్చే ఛార్జ్ అని అనుకుంటే ఎలా అనుకుంటాం, అది కూడా క్యూనే అనుకుంటాం. ఇక్కడ నుంచి బయటకు వచ్చే ఛార్జ్ క్యూ. ఛార్జ్ ఎక్కడ కన్సర్వేషన్ అవుతుంది కదా, ఛార్జ్ కన్సర్వేషన్ ప్రిన్సిపల్ ఉంది కదా, ఎక్కడ లాస్ అవ్వడానికి లేదు. సో క్యూ ఈజ్ ఇన్సర్టెడ్ హియర్ అట్ ఏ, క్యూ కమ్స్ అవుట్ ఆఫ్ బి. మధ్యలోనే అవన్నీ బ్రాంచింగ్ అంతా జరిగింది. సో మనకు ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఫర్ దిస్ సర్క్యూట్ బిట్వీన్ ఏ అండ్ బి, సి ఈక్వలెంట్ ఆర్ సి అని తీసుకుంటే దట్ ఈస్ గోయింగ్ టు బి క్యూ బై విఏ మైనస్ విబి. ఈక్వేషన్లోనే క్యూ వస్తుంది కాబట్టి తర్వాత లాస్ట్ స్టేజ్లో క్యూ బై విఏ మైనస్ విబి వచ్చేటట్టు మనం రీఅడ్జస్ట్ చేస్తే మనకి ఈక్వలెంట్ కెపాసిటెన్స్ వస్తుంది. సో ఎనీ రూట్ యూ కెన్ టేక్ బిట్వీన్ ఏ అండ్ బి. ఫ్రమ్ పాయింట్ ఏ టు బి ఏ రూట్లో వెళ్తున్నారని బట్టి మీరు ఈక్వేషన్ రాసుకోవడం ఏంటి అంతే. బట్ షార్టెస్ట్ రూట్ తీసుకుంటే షార్టెస్ట్ రూట్లో మినిమం మీకు 3 కెపాసిటర్స్ తగులుతాయి. మినిమం దర్ఫోర్ యూ హ్యావ్ టు డీల్ విత్ 3 కెపాసిటర్స్ టు రీచ్ ద ఎండ్ పాయింట్ బి. సో ఇఫ్ యూ డూ దాట్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్ ఇన్ నో టైమ్. సో ఫస్ట్ ఏం రాస్తాం, విఏ మైనస్ విబి ఈజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ ఈ, that is VA minus VE, plus potential difference between E and F, that is VE minus VF, plus potential difference between F and B, that is VB minus VF minus VB. ఆ రకంగా మీరు VA minus VB is equal to VA minus VE plus VE minus VF plus VF minus VB. అంటే ఇక్కడ మనం రాసిన ఈక్వేషన్ ఈ రూట్. తర్వాత పైకి టువర్డ్స్ బి పాయింట్. సో దట్ వే ఇఫ్ యూ గో వీ కెన్ రైట్ దట్ ఈక్వేషన్. సో కింద ఉన్న ఈక్వేషన్ ఈస్ దట్ ఫర్ దట్ పర్టికులర్ రూట్. సో ఫస్ట్ విఏ మైనస్ విఈ పొటెన్షియల్ బిట్వీన్ ఏ అండ్ ఈ పాయింట్స్, చార్జ్ బై కెపాసిటర్స్. ఆల్ ఆర్ ఈక్వల్ కెపాసిటర్స్ సి కాబట్టి వాట్ ఈస్ ద చార్జ్ ఆన్ దిస్ కెపాసిటర్? ఏ ఈ మధ్య ఉన్న కెపాసిటర్ చార్జ్ Q/3. వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ వాల్యూ దేర్? C. All the capacitors have the same value C. So Q/3 by C plus Q/6 by C plus Q/3 by C. ఇదే మనం యాడ్ చేయాలి ఇప్పుడు. చార్జ్ బై కెపాసిటర్, చార్జ్ బై కెపాసిటర్, చార్జ్ బై 3 పొటెన్షియల్స్ వస్తాయి మనకు అందువల్ల. సో ఆ 3 పొటెన్షియల్స్ని యాడ్ చేస్తే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి వస్తుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ సమ్ ఆఫ్ ద 3 పొటెన్షియల్స్. ఈచ్ పొటెన్షియల్ ఈజ్ చార్జ్ బై కెపాసిటెన్స్, చార్జ్ బై కెపాసిటెన్స్, చార్జ్ బై కెపాసిటెన్స్. If you take LCM and add, you will get 5/6 Q/C. This is potential difference. You want only capacitance, so divide this charge by that potential difference. You will get 6/5C. That is the equivalent capacitance, C equivalent between the points A and B. ఇది ఒక రిజల్ట్ కింద మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఎందుకంటే ప్రాబ్లంలో C వాల్యూ ఇవ్వకుండా డైరెక్ట్గా ఒక క్యూబ్ ఇచ్చేసి 12 capacitors each of value 2 microfarad forms a cubic structure. Calculate the equivalent capacitance between points A and B అని క్వశ్చన్ అడుగుతారు అక్కడ ఎగ్జామ్లో. మీరు అక్కడ కూర్చొని సాల్వ్ చేయాలంటే ఇలాంటి స్పెషల్ కేసెస్కి టైం పడుతుంది. ఆ టైం సేవ్ చేయాలంటే ఈ 6/5C గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుని ఉంటే కనుక మీకు 6/5 into 2 microfarad ఈజ్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్. 12/5 డైరెక్ట్గా రాసేస్తారు. ఆన్సర్లో మీకు 12/5, 5/12 అలా ఇచ్చేస్తాడు. మీరు డైరెక్ట్గా ఈ 6/5C గుర్తుంటే ఫర్ క్యూబిక్ స్ట్రక్చర్ బిట్వీన్ ద కార్నర్స్ 6/5C అని గుర్తుపెట్టుకోవాలంతే. వన్స్ యూ అండర్స్టాండ్ ఆర్ రిమెంబర్ దిస్ వన్, యూ కెన్ డైరెక్ట్లీ గివ్ ద ఆన్సర్. C వాల్యూ ఎంత ఇచ్చినా మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేసి రిజల్ట్ యూజ్ చేసుకొని సాల్వ్ చేసేయచ్చు ఆ ప్రాబ్లం. లేకపోతే అక్కడ కూడా కూర్చొని ఇలాగే మీరు వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేయాలన్నా పెద్ద టైం పడుతుంది. వన్స్ ఈ ప్రాబ్లం మీకు ఈజీగా అర్థమైపోతే కనుక వర్కౌట్ చేయడానికి పెద్ద టైం అవ్వదు. దట్ ఈస్ హౌ వీ కెన్ దర్ఫోర్ సాల్వ్ దిస్ వన్. రైట్. లెట్ us see one more problem. Then I think we can start after that. Okay, this is on the plates. Charged conducting plates. The negative plate of a parallel plate capacitor is given a charge of -40 × 10⁻⁸. ఇక్కడ 2 ప్లేట్సే ఉన్నాయి.
నెగటివ్ ప్లేట్కి ఇంత ఛార్జ్ ఉంది. ఫైండ్ ద ఛార్జెస్ అపేరింగ్ ఆన్ ద 4 సర్ఫేసెస్ ఆఫ్ ద కెపాసిటర్. సో ఇక్కడ మీకు 4 సర్ఫేసెస్ ఉన్నాయి కదా. ఐ విల్ సాల్వ్ దిస్. 1 2 3 4 అని 4 సర్ఫేసెస్ ఉన్నాయి మనకు. నిన్న మనం చార్జ్ కండక్టింగ్ ప్లేట్స్కి రూల్స్ చూసాం. సో హియర్ ఇనిషియల్గా చార్జెస్ మనం ఎలా తీసుకోవాలి, ఇక్కడ మైనస్ క్యూ ఇక్కడ ఉంది, ఇక్కడ ప్లస్ క్యూ ఉంది. సో ప్లస్ ఛార్జ్ ప్లేట్ ఒకటి, మైనస్ ఛార్జ్ ప్లేట్. టోటల్ ఛార్జ్ 0. మనకు తెలుసు ఎంటైర్ కెపాసిటర్ రూల్ ఏంటనేది. వి నో దట్ ఛార్జ్ ఆన్ ద అవుటర్ మోస్ట్ సర్ఫేసెస్ ఈక్వల్గా ఉండాలి. అది ఇంకో రూల్ మనకు తెలుసు. సో ఇక్కడ సడన్గా ఒక్క ప్లేట్కి, నెగటివ్ ప్లేట్కి మాత్రం -40 ఛార్జ్ ఇస్తే వాట్ విల్ హ్యాపన్ అనేది క్వశ్చన్ ఇక్కడ, రైట్? సో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఛార్జ్ అపేరింగ్ ఆన్ 4 సర్ఫేసెస్ ఆఫ్ ద కెపాసిటర్. సో మనం ఫస్ట్ ఎలా రాసుకోవాలి? యాజ్ పర్ ద రూల్స్, ఆపోజిట్ ఫేసెస్లో ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ ఉంటాయి. బయట ఉన్న ఛార్జెస్ కూడా ఈక్వల్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం దట్ ఈస్ సమ్ ఆఫ్ ద 2 అని తీసుకోవాలి కదా. సో ఇక్కడ ప్లస్ క్యూ మైనస్ క్యూ, అవుట్ సైడ్ మైనస్ క్యూ అండ్ క్యూ -40 × 10⁻⁸. ఎందుకని ఛార్జ్ ఈస్ గివెన్ యాజ్ -40 × 10⁻⁸. సో ఛార్జ్ పాజిటివ్ అయితే కనుక ఇనీషియల్గా దాంట్లో మైనస్ చేయాలి, నెగిటివ్ అయితే కూడా మైనస్ ఆఫ్ మైనస్ అవుతుంది. బట్ ఇది నెగిటివ్ ఛార్జ్ ప్లేట్ కాబట్టి క్యూ ఈజ్ నెగిటివ్ అని అనుకోవచ్చు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్. ఐదర్ వే ఇట్ ఈస్ ఓకే. మీరు పాజిటివ్ వచ్చినా వర్కౌట్ చేసి ఆపోజిట్ అసంప్షన్ చేసుకున్నట్టు మీరు అనుకోవాలి, అంతే. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, రైట్? సో ఫస్ట్ దర్ఫోర్ వీ కెన్ రైట్ అవుటర్ మోస్ట్ ప్లేట్స్లో ఛార్జ్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఆ రూల్ అప్లై చేయాలి. సో -q ఈజ్ ఈక్వల్ టు q -40 × 10⁻⁸c, ఫస్ట్ అసంప్షన్. సో -q ఈజ్ ఈక్వల్ టు q -40 × 10⁻⁸c. టోటల్ ఛార్జ్ ఆఫ్ ద సిస్టమ్ బై 2 అవుటర్ మోస్ట్ ప్లేట్స్లో ఉండాల్సిన ఛార్జ్. సో ఇఫ్ యూ టేక్ ద q టు ద అదర్ సైడ్, -2q ఈజ్ ఈక్వల్ టు -40 × 10⁻⁸ కూలం. Therefore q is equal to minus and minus cancel అయ్యి 20 × 10⁻⁸. సో వన్స్ q వాల్యూ తెలిస్తే 4 ప్లేట్స్కి ఎంత ఛార్జ్ అనేది ఇప్పుడు ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకని ఇక్కడ -q. సో ఫస్ట్ ప్లేట్లో వాట్ ఈస్ ద ఛార్జ్? -q అంటే 20 × 10⁻⁶ అని వచ్చింది, -8. సో q ఈజ్ 20 × 10⁻⁸ కాబట్టి -q ఈజ్ -20 × 10⁻⁸. సో పాజిటివ్ ప్లేట్లో లెఫ్ట్ సైడ్ -20 ఛార్జ్ ఉంది, ఇన్సైడ్ +20 ఉంటుంది. సో ప్లేట్ 2 ఈజ్ 20 × 10⁻⁸. వాట్ ఈస్ ప్లేట్ 3? మైనస్ అగైన్. సో మైనస్ ఆఫ్ దిస్ వన్. సో -20 × 10⁻⁸. ఫోర్త్ ప్లేట్ దట్ ఈస్ -20 × 10⁻⁸. ఎందుకని అక్కడ ఆల్రెడీ q -40 ఉంది, q -40. దర్ఫోర్ q is 20. So 20 - 40 is again -20. So -20. సో నెగటివ్ ప్లేట్లో 3 and 4 ఫేసెస్ ఉన్నాయి. టోటల్ ఛార్జ్ చూడండి నెగటివ్. పాజిటివ్ ప్లేట్లో 20 and -20, టోటల్ ఛార్జ్ 0. దట్ ఈస్ సో ఛార్జ్ బ్యాలెన్స్ ఈస్ డిస్టర్బ్డ్. ఇక్కడ ఛార్జింగ్ చేయడంలో ఏం జరుగుతుంది? ప్యారలల్ ప్లేట్ కెపాసిటీలో ఈక్వల్ ఛార్జెస్ ఇనిషియల్గా ఉన్నా కూడా మనం ఎక్స్ట్రా ఛార్జ్ ఒక్క ప్లేట్కి మాత్రం ఇస్తే ఛార్జ్ బ్యాలెన్స్ గెట్స్ డిస్టర్బ్. అంతవరకు వీ కెన్ ఐడెంటిఫై బేస్డ్ ఆన్ దిస్ అసంప్షన్. So based on the idea of capacitor and these charged conducting plates, we are able to solve for charges or potentials. Okay, so this is how for the 4 different plates one can use the 2 rules and solve this. Okay, so I think we can stop today. Further problems unnai, but maybe tomorrow we'll continue. Capacitor problems, some more problems we'll do tomorrow again. Series parallel, some more circuits we have to solve. So I think I don't want to rush through. Maybe we can do 1 or 2 more if you want, but I think still చెప్పు కిరణ్. హోంవర్క్ కెపాసిటర్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, చేయండి. ఐ విల్ సెండ్ యూ సమ్ ప్రాబ్లమ్స్ టు సాల్వ్. ఓకే, దెన్ ప్రాక్టీస్ ఇప్పుడే పెడతాం, ఒక హాఫ్ అన్ అవర్లో పెడతాం. సాల్వ్ ఇట్ అండ్ టుమారో విల్ డిస్కస్ అదర్వైజ్. ఇఫ్ యూ కాంట్ సాల్వ్ విల్ డిస్కస్ ఇట్.